హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భాగవతం చర్చలోకి అందరికీ దండప్రణామాలు. సో ముందు మనము జయ రాధ మాధవ కీర్తన చేసుకుందామంట. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. యశోదనందన వ్రజ జనరంజన యమున తీరవనచారి. యశోదానందన వదజనరంజన యమునా తీరవనచారి. యశోదనందన వ్రజ జనరంజన యమున తీరవనచారి. యశోదానందన వదజనరంజన యమునా తీరవనచారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. Hare Krishna Krishna Hare 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 Rama Rama Hare Hare. Krishna Hare 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 Rama Rama Hare Hare. Hare
गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय जय श्री गुरुदेव की जय। जय श्री प्रभुपाद की जय। जय श्री हरिराम संकीर्तनम की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ. సో మనము ముందు మంగళాచరణ చేసుకొని తర్వాత ఈరోజు యొక్క చర్చని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రేయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निधि नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभुः नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనకు కరెంట్ పోయింది. సో ఇంకా వర్క్ నడుస్తుంది అనమాట చాలా చోట్ల బెంగాల్లో. అందుకనే కరెంటు వస్తుంటుంది పోతూ ఉంటుంది. సో మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభిద్దామంట శ్రీమద్ భాగవతంలో. సో శ్రీమద్ భాగవతం ఈరోజు మనం చర్చించుకుంటున్నాము ప్రథమ స్కందం. అందులో 15వ అధ్యాయాన్ని ఈరోజు మనము ఆరంభించబోతున్నాం. సో మనము నిన్నటి వరకు చూసుకున్నది ఏంటంటే మీకు గుర్తున్నట్టుగా అర్జునుడు తిరిగి వచ్చాడు ద్వారక నుంచి. ఎన్నో అపశకునాల్ని చూసి అనుభవించిన ఆ యుధిష్ఠిరుడు ఇప్పుడు అర్జునుడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఎందుకు ఆ దుఃఖానికి కారణమని కూడా అర్జునుడిని ప్రశ్నించాడు. ఆ ద్వారకావాసుల యొక్క బాగోగుల గురించి కూడా ఆయన ప్రశ్నించాడు. ఎన్ని ప్రశ్నలకి కూడా అర్జునుడు జవాబు ఇవ్వకపోగా అలా దుఃఖంలో మునిగి ఉన్న అర్జునుడిని చూసి యుధిష్ఠిరుడు ఆఖరణ ఇంకా అడిగేస్తాడు. అతని మనసులో ఉన్న సందేహం, నారదముని చెప్పిన సూచన ఆయనకన్నీ గుర్తొస్తాయి. అవన్నిటిని తలుచుకొని ఆ అపశకునాలన్నింటినీ గుర్తుంచుకొని కృష్ణుడు
భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అనుకుంటాను నీ ఎంతో ప్రియమైన మిత్రుడు, అందుకే నువ్వు ఇంత శోకానికి గురవుతున్నావు, ఇంతకన్నా వేరే ఏ కారణం నాకు అనిపించడం లేదు అని ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు అంటాడో ఆ శ్లోకం ద్వారా మనకు ఆ అధ్యాయం ముగుస్తుంది. సో ఇప్పుడు మరి అర్జునుడు ఆయన ఎలా స్పందిస్తాడు ఈ ప్రశ్నలకి, ఈ ఆఖరి ప్రశ్నకి అనే విషయం ఈరోజు మనము విస్తృతంగా చర్చించుకుందాము. సో పాండవులు ఇంకా ఈ రాజ్యాన్ని త్యాగం చేసి సమయానికి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పూర్వీకులు లాగానే వాళ్ళ యొక్క వనప్రస్థానికి వాళ్ళు బయలుదేరతానన్న విషయాన్ని మనము ఈ యొక్క అధ్యాయంలో చూడబోతున్నాం. అదే అధ్యాయం యొక్క టైటిల్ పేరు. అయితే ఇక్కడ మనకు మొత్తం 51 శ్లోకాలు ఉన్నాయి అందులో మనం ఈరోజు 1 నుంచి 17 వరకు చూడబోతున్నాం. అందులో 1 నుంచి 4 వరకు అసలు అర్జునుడు ఆ యొక్క దుఃఖంలోంచి బయటికి వచ్చి ఆ మాట్లాడడానికి ఆయనకు 4 శ్లోకాలు పడతాయి. ఆ యొక్క వర్ణన మనం ఆ 4 శ్లోకాల్లో చూస్తాం. అసలు అర్జునుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు, ఎలా ఆ యొక్క దుఃఖాన్ని ఆయన నిగ్రహించుకొని ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకు జవాబు ఇవ్వడానికి సిద్ధమయ్యే పరిస్థితే మొదటి 4 శ్లోకాలు. అది చూసుకున్న తర్వాత ఇంకా అర్జునుడు చెబుతాడు కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాడు అని. సో ఆ విషయాన్ని చెప్పగానే అతనికి ఎన్నో ఆ కృష్ణుడి ఇప్పటివరకు విన్న యుధిష్ఠిర మహారాజు ప్రశ్నల ద్వారా కూడా ఇంకా ఎప్పటి నుంచో ముందు నుంచి ఆయన కృష్ణుడి గురించి తన మనసులో కూడా ఎన్నో రకాల ఆలోచనలు, విచారణలు, కృష్ణుడు ఎలా తనను రక్షించాడు, ఎలా ఆదుకున్నాడు, ఎన్నోసార్లు ఎంత మేలు తనకి పాండవులకి చేశాడు అనే విషయాన్ని ఇప్పుడు అర్జునుడు పదే పదే ఆయన మనస్సులో గుర్తుకు వచ్చి ఆ విషయాన్ని ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకి చెబుతూ ఉంటాడనమాట. అది 17వ శ్లోకం వరకు జరుగుతుంది. ఆయన యొక్క వివిధ లీలలు, కృష్ణుడి వివిధ ప్రకాలుగా ఎలా అర్జునుడిని ఆయన సహాయం చేశాడు, అర్జునుడికి రక్షించాడు అనే విషయాల్ని మనం ఈరోజు చూడబోతున్నాము. చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అర్జునుడు చెప్పే ఈ వాక్యాలు, ఆయన యొక్క స్మరణ ద్వారా మనం ఎన్నో మంచి శిక్షణలు భగవంతుడి గురించి ఇంకా భక్తుడి గురించి ఎలా ఎన్నో శిక్షణలు మనం తెలుసుకోగలము. దాని తర్వాత రేపు మనం చూద్దామంట 18వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు రేపు చూద్దామని ప్లాన్ చేశాను. భగవంతుడు తలుచుకుంటే, అనుగ్రహం ఉంటే అదేవిధంగా జరగవచ్చు. సో రేపు మనము చూడబోయే దాంట్లో ఇంకా ఎన్నో సన్నిహితమైన సంఘటనలు అర్జునుడికి కృష్ణుడి మధ్య జరిగినవి చర్చించుకుంటారు. దాని తర్వాత అర్జునుడు భగవంతుడు చెప్పిన ఆదేశాలను గుర్తు చేసుకుంటాడు. దాని ద్వారా ఆయనకి ఏం లాభం జరుగుతుందో అది కూడా మనము రేపు చూద్దామంట ఆ విషయాలు. దాని తర్వాత ఇంకా ఇది పెద్ద అధ్యాయం కొద్దిగా. సో మనం రేపు కాకుండా ఎల్లుండి ఈ విషయాన్ని చర్చించుకు బయలుదేరుతారు అనే విషయాన్ని. సో ఇవన్నమాట ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకోబోయే విషయాలు. సో ఈరోజు మనము మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. అంటే మొదటి 4 శ్లోకాలు అర్జునుడి ఆ పరిస్థితి నుంచి బయటపడి ఆ యుధిష్ఠిర మహారాజు యొక్క ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. అవే మొదటి 4 శ్లోకాలు. సో ఇందులో ఎక్కువగా తాత్పర్యాలు ఉండవు. దాని తర్వాత మనము ఎక్కడెక్కడ 2-3 తాత్పర్యాల్లో మంచి విషయాలు ప్రభుపాల్ వారు వ్యక్తపరుస్తారు. లీలలు కూడా గురించి, కొన్ని లీలల గురించి కూడా చర్చిస్తారు. అవన్నీ మనం ఈరోజు చూద్దామంట. ఓకే, సో మనం మొదటి శ్లోకం నుంచి ఆరంభిస్తున్నాము. सूत उवाच एवं कृष्णसखः कृष्णो भ्रात्रा राज्ञा विकल्पितः नानाशङ्कास्पदं रूपं కృష్ణ విశ్లేషకర్షిత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూత గోస్వామి, అర్జునుడు ఏవం కృష్ణ సఖ, ఎంతో ప్రియమైన మిత్రుడు కృష్ణ యొక్క, భ్రాత్రారాజ్ఞ వికల్పిత, ఈ భ్రాత ఆయన యుధిష్ఠిరుడు ఆయన ఎన్నో రకాల ఆ యొక్క ప్రశ్నలు, ఆయన సందేహాలు
ఇవన్నీ వ్యక్తపరిచిన తర్వాత నానా సంఖ్యాస్పదం రూపం కృష్ణ విశ్లేష కర్షిత. సో ఇవన్నిటి ద్వారా ఈ అర్జునుడి యొక్క ఆవేదన విరహం కృష్ణుడి పట్ల ఉన్న ఆ యొక్క భావన అనేది ఇంకా పెరిగిపోయిందంట ఆ యుధిష్ఠిరు మహారాజు అడిగిన ప్రశ్నల ద్వారా. అప్పటికే అర్జునుడు దుఃఖంలో మునిగి ఉన్నాడు, ఈ కృష్ణుడి గురించే స్మరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ యుధిష్ఠిర మహారాజు యొక్క ప్రశ్నలతో ఆయన చెప్పాలనుకున్న ఏం చెప్పలేక లోపే ఆయన బాధపడుతూ ఎన్నో భావనలకు ఉద్వేగానికి లోనవుతున్నాడు అర్జునుడు. ఇప్పుడు ప్రయత్నిస్తాడు అర్జునుడు మాట్లాడడానికి. 2వ శ్లోకం. శోకేన శుష్యద్వదన హృత్సరోజోహత ప్రభః విభుం తం ఇవానుస్మరం నాశక్నో ప్రతిభాషితుం. ఇలా ఎంతో శోకం ద్వారా శోకేన శుష్యద్ వదన, మొత్తం శుష్యద్ అంటే మొత్తము ఆరిపోయింది, ఎండిపోయింది. శూక్య ఆయన యొక్క నాలిక ముఖము మొత్తం ఆయన శరీరం అంతా మండిపోతుంది, ఎండిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఆయన యొక్క తేజం అంతా వెళ్ళిపోయిందంట. సో ఇప్పుడు ఆయన ఆ యొక్క భగవంతుణ్ణి స్మరించుకుంటున్నాడు లోపల. అందుకని ఒక్క శబ్దం కూడా ఆయన చెప్పలేకపోతున్నాడు. అలాంటి ఆయన పరిస్థితి. కృచ్రేణ సంస్తభ్య శుచః పాణినామృజ్య నేత్రయో పరోక్షేణ సమున్నద్ధ ప్రణయౌ కంఠ్యకాతరః. ఎంతో కష్టం మీద, ఎంతో కష్టంగా అర్జునుడు తన యొక్క కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటాడంట. అర్జునుడు ఎంతో కష్టంగా, ఎంతో దుఃఖంతో ఆ కృష్ణుడిని, ఇప్పుడైతే ఆయన విరహంతో అంటే వెళ్ళిపోయాడు, ఆయన ముందు లేడు ఇప్పుడు కృష్ణుడు, ఆ కృష్ణుడిని తలుచుకుంటూ ఆయన పట్ల ఎంతో ఆప్యాయతతో ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. సఖ్యం మైత్రీం సౌహృదం చ సారథ్యాధీషు సంస్మరన్ నృపం అగ్రజం మిథ్యాహ భాష్పా గద్గదయా గిరా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా కృష్ణుడిని స్మరించుకుంటూ ఆయన ఎన్నో రకాల ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన యొక్క వచనాల్ని, ఆయన చేసిన సహాయాన్ని, ఆయనతో ఉన్న ఎంతో నికటమైన ఆ యొక్క పారివారిక సంబంధం ద్వారా, ఇంకా ఆయన చేసిన ఆ యొక్క సారథి సేవ, భారత సారథిగా చేసిన సేవను, ఆ రథాన్ని నడిపించిన కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ అర్జునుడు ఎంతో దుఃఖంలో మినిగిపోయి ఇంకా ఇప్పుడు ఆ కన్నీళ్ళని తుడుచుకున్నాడు. ఇప్పుడు శ్వాసను గట్టిగా పీల్చుకుంటున్నాడు, అంటే ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాడు మాట్లాడడానికి. యుధిష్ఠిర మహారాజు అడిగిన ప్రశ్నలు చెప్పడానికి కొంచెం ధైర్యాన్ని, సాహసాన్ని సమపేర్చుకుంటున్నాడు. ఇప్పుడు కృష్ణుడి గురించి ఇప్పుడు ఆ విషయాలు యుధిష్ఠిర మహారాజుకి చెప్పబోతున్నాడు అన్నమాట. సో ఇలా మనకు తెలిసిందే కదా, ఎంతో కనిష్టమైన మిత్రుడు కృష్ణుడు అర్జునుడికి. సో ఎన్నో ఆయనకి మేలు చేశాడు, ఎన్నో రకాల ఆయన సహాయం చేశాడు. అవన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఏ విధాలుగా ఎప్పుడెప్పుడు ఎలా సహాయం చేశాడు. ఇప్పుడు కృష్ణుడి గురించి ఇలా అర్జునుడు గుర్తు చేసుకొని చెప్తాడు ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకి. ఇంకా ఇక్కడ ఎంతో నికటమైన సంబంధం ఉంది. కృష్ణుడు ముందే మంచి మిత్రులు అర్జునుడితో పాటు, ఇంకా ఆ సంబంధాన్ని ఇంకా గాఢపరిచాడు అనమాట. సుభద్ర మహారాణితో అర్జునుడికి వివాహం చేయించి కృష్ణుడు ఆ యొక్క అనే ఒక సంబంధాన్ని ఎంతో ఇంకా దృఢంగా చేసుకున్నాడంట అర్జునుడితో. సో ఇప్పుడు అర్జునుడు చెబుతున్నాడు. ఇప్పుడు 5వ శ్లోకం నుంచి అర్జునుడు చెప్పే విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఇప్పుడు చెప్పేస్తున్నాడు అనమాట, నన్ను విడిచి వెళ్ళిపోయాడు కృష్ణుడు అని. 5వ శ్లోకం. అర్జున ఉవాచ వంచితోహం మహారాజ హరిణా బంధురూపిణా येन मे పహృతం తేజో దేవ విస్మాపనం మహత్. అర్జునుడు ఏమంటాడు, ఓ రాజా, వంచితోహం మహారాజా, ఓ రాజా నన్ను వంచితుడు చేసి వెళ్ళిపోయాడంటే, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఆ కృష్ణుడు. హరినా బంధురూపిణ, ఆయన హరి భగవంతుడైన నన్ను ఎంతో బంధువులా చూసుకున్నాడు. ఇన్ని రోజులు బంధువులా వ్యవహరించాడు నాతో పాటు.
ఎంతో సన్నిహితంగా. ఏనమే పహృతం తేజో, ఆయన నాతో పాటు ఉన్నంతకాలం ఎంతో తేజస్సుని నేను ప్రకాశించాను, ఎంతో సామర్థ్యాన్ని నేను చూపించగలిగాను ఈ యొక్క ప్రపంచానికి. నా సామర్థ్యం చూసి దేవ విస్మాపనం మహత్, ఎంతో పెద్ద పెద్ద దేవతలు కూడా విస్మయించిపోయారు, అంటే ఎంతో అవక్కైపోయారు, ఆశ్చర్యపోయారు నా యొక్క ఈ సామర్థ్యాన్ని, తేజస్సుని, నా యొక్క ధనుర్విద్యని అన్నీ చూసి. ఇవన్నీ కృష్ణుడు ఉన్నాడు నాతో పాటు, అందుకే నేను ఇవన్నీ ప్రదర్శించగలిగాను. ఇప్పుడు ఆ కృష్ణుడు వెళ్ళిపోయాడు నన్ను విడిచి. విషయం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము ఇక్కడ అర్జునుడి గురించి ఒక గొప్ప విషయం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. మనం ముందు కూడా యుధిష్ఠిర మహారాజు యొక్క విషయంలో కూడా చూసాము, ఎలా అతను కృష్ణుడు తనకు చేసిన మేలును ఎలా గుర్తుంచుకొని ఎంత కృతజ్ఞతుడిగా ఉన్నాడు, ఆ కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేశాడు. ఇంకా యుధిష్ఠిర మహారాజు కూడా నేను చేసింది, సాధించింది అంతా కృష్ణుడి కృప వల్లే అని అక్కడ కృతజ్ఞతను వ్యక్తం చేశాడు. మనం అది ముందు అధ్యాయంలో చూసాము, 14వ అధ్యాయంలో. ఇక్కడ మనము ఇంకా విస్తృతంగా అర్జునుడు తన కృతజ్ఞతనే కాదు, ఎలా కృష్ణుడే అసలు అన్నీ చేశాడు, ఆయనను ఎలా రక్షించాడు, అసలు ఏమి ఆయన సాధించిన అన్నిటికీ కృష్ణుడే అసలైన ముఖ్య కారణం అనే విషయాన్ని ఇప్పుడు అర్జునుడు ప్రతి శ్లోకంలో వ్యక్తం చేస్తాడు, ఒక్కొక్క లీలని స్మరించుకుంటూ. సో ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. అసలు మనం భక్తులుగా ఎలా మనము భగవంతుడి యొక్క ఆ యొక్క కృపను అర్థం చేసుకోవాలి. మనం ఏం సాధించినా, ఏం సాధించినా కానీ ఎప్పుడైనా సరే మనం ఆ భగవంతుడిని మర్చిపోకూడదు. భగవంతుడి యొక్క ఆ కృపని ద్వారానే మనం ఏం చేసినా, ఏం చేయగలిగినా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎల్లప్పుడూ. ఇక్కడ అర్జునుడు ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకొని మనము అలా గుర్తు చేసుకోవాలనే విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. సో భగవంతుడు ఇందులో ఈ తాత్పర్యంలో ప్రభుపాద వారు చెప్తారు, భగవంతుడు ఎన్నో ధర్మ సంస్థాపన కార్యాల కోసం ఆయన అవతారం తీసుకుంటాడు. అలా ఈ భౌతిక ప్రపంచంలో ఆయన అవతారం గ్రహించినప్పుడు తన యొక్క ఎంతోమంది భక్తులు, అవునా, వాళ్ళు కూడా ఆయన యొక్క లీలల్లో పాల్గొంటారు. ఇంకా ఇక్కడ కూడా మనం చూసాము, కృష్ణుడు తన యొక్క భక్తుడికి ఆ యొక్క ఖ్యాతి దక్కాలి అని ఆయనకు ఎంతో సామర్థ్యం, సహాయం, రక్షణ కల్పించాడు. అలాగే ఎంతో శక్తిని కూడా తన యొక్క భక్తులకి ఆయన ప్రసాదిస్తాడు. ఆ శక్తుల ద్వారా భక్తులు ఎంతో మహత్ అద్భుత కార్యాలు చేయగలుగుతారు, అవునా. సో ఈ శక్తిని కూడా ఆ భక్తుడికి భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆయన ఒక మహత్ అద్భుత కార్యాలు చేసి ఆ ఖ్యాతిని సంపాదించాలనేసి భగవంతుడు ఆ విధంగా తన భక్తులతో లీలలు చేస్తూ ఉంటాడు. సో అలా ఎప్పుడైతే భగవంతుడు తన యొక్క శక్తుల్ని తిరిగి తీసేసుకోగలడు ఎప్పుడైనా సరే, అవునా. భగవంతుడు ఇచ్చాడు శక్తులు, ఏ రోజైనా ఏ క్షణాన్నైనా మనం అంటే భగవంతుడు తలుచుకుంటే ఆయన ఇచ్చిన శక్తులన్నీ తిరిగి తీసేసుకోవచ్చు. సో అప్పుడు మనం ఇంకా ఏం చేయలేము. అప్పుడు అర్థం చేసుకుంటాం మనం, అసలు నేనేం చేయలేను, నేనేం సాధించినా అంత భగవంతుడి కృప వల్లనే అని. సో ఇక్కడ అర్జునుడి నుంచి కూడా ఎన్నో శక్తులు అర్జునుడికి ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడు ఆ శక్తుల్ని కూడా తీసుకొని తన ధామానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ధర్మ సంస్థాపన కార్యక్రమం అనేది అయిపోయింది, ఇంకా ముగిసింది. భగవంతుడు ఏ కార్యక్రమంకి వచ్చాడో ధర్మాన్ని స్థాపించాడు, అవునా, భక్తుల్ని రక్షించాడు, అసురుల్ని దండించాడు. ఇవన్నీ చేసిన తర్వాత అతని ధామానికి వెళ్ళిపోయాడు. సో అలాగే తనతో పాటు అన్న శక్తుల్ని కూడా కొన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జునుడికి ఆ శక్తులు స్పెషల్, ఈ అద్భుత శక్తులు ఇచ్చాడు, అవి లేవు. అర్జునుడు దేవుని తీసుకుని వెళ్ళిపోయాడు. సో అర్జునుడు లాంటి శుద్ధ భక్తుడి నుంచే ఏ రోజైనా ఏ క్షణాన్నైనా భగవంతుడి శక్తులు తీసేసుకుంటాడు. మనం ఒక లెక్కే కాదు, అవునా, భగవంతుడికి. సో అలాంటప్పుడు కొంతమంది ఒక్కొక్కసారి ఏదో కొద్దిగా సాధించేశారనుకోండి, భౌతిక ప్రపంచంలో చాలా అహంకారంతో, గర్వంతో పొంగిపోతూ ఉంటారు. చూసావా, నా సామర్థ్యంతో నేను సాధించాను. చాలా తక్కువ మంది భగవంతుడి కృప వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని మన భక్తులు అంటే అంటారు, కానీ బయట వాళ్ళు అయితే అసలు భగవంతుడి కృప వల్ల జరిగిందన్నారు. చాలా తక్కువ మంది అలా భగవంతుడికి తమ కృతజ్ఞతను తెలియజేసుకుంటారు. సో అందుకనే మనము ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఎల్లప్పుడూ మర్చిపోకూడదు. అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాద వారు ఒక ముఖ్యమైన శిక్షణ చెప్తున్నారు. ఇంగ్లీష్లో రాశారు ఈ సెంటెన్స్, ద లెసన్ ఈజ్ దేర్ఫోర్ దట్ నో వన్ షుడ్ బి పఫ్డ్ అప్ ఫర్ హిస్ పవర్స్ బారోడ్ ఫ్రమ్ ద లార్డ్. సో ఏదైనా మీకు చాలా శక్తి సామర్థ్యం ఉందనుకోండి, మీరు చాలా ఎక్కువగా గర్వించకూడదు. ఎందుకంటే అవన్నీ భగవంతుడి నుంచే మీకు వస్తున్నాయి, భగవంతుడే మీకు ప్రసాదించాడు. సో
మీరు అంత అహంకారం, అంత గర్వం పెంపొందించుకోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకే నేను చెప్పాను కదా, మహాభక్తులు ఎప్పుడు ఎంత సాధించినా కానీ, వాళ్ళు ఎంత గొప్పవారైనా కానీ నమ్రత భావనతో ఎందుకుంటారు? నమ్రత భావనతో అంటే వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకుంటారు. నేను ఏం సాధించినా, ఏం జరిగినా అంత భగవంతుడి కృప, ఆయన ఇచ్చిన శక్తి, ఆయన ఇచ్చిన సామర్థ్యం వల్లనే జరిగింది అని. అదే ఒక కర్మి వ్యక్తి, ఎవరైతే భక్తులు కాదో వాళ్ళు ఏమనుకుంటారంటే నా కష్టం, నా సామర్థ్యం వల్లనే అన్నీ జరిగాయి అని అనుకోండి. ఎంతో అహంకారం, ఎంతో పొగరు, ఎంతో గర్వంతో నిండిపోయి ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క మనస్సు, హృదయం. సో అందుకనే ఇది పెద్ద తేడా అనమాట. సో అందుకే మనం కూడా ఎప్పుడు అలా ఎక్కువగా పొంగిపోకూడదు అనమాట. ఏదైనా శక్తి సామర్థ్యం మనలో ఉంటే దాన్ని చూసుకొని, భగవంతుడు ఇచ్చిన శక్తి అది భగవంతుడు ఇచ్చిన కృప అని భగవంతుడికి మనం కృతజ్ఞత అర్పించుకోవాలి. ఏం సాధించినా భగవంతుడి యొక్క అందులో అనుగ్రహం ఉందనే విషయాన్ని గ్రహించి అది మనం వ్యక్తపరచాలన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం అర్జునుడి యొక్క మొదటి శ్లోకం నుంచే. ఇంకా ఇలాంటివి ఎన్నో విషయాలు వస్తాయి, ఎన్నో లీలల గురించి ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు అర్జునుడు. ఆరవ శ్లోకం. యస్య క్షణ వియోగేన లోకో హ్యప్రియదర్శనః ఉక్తేన రహితో హ్యేష మృతకః ప్రోచ్యతే యత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను కోల్పోయాను కృష్ణుడిని, ఆయన సాంగత్యాన్ని కోల్పోయాను. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మొత్తం జగత్తంతా నాకు శూన్యంగా మారిపోయింది. ప్రాణం ఉన్న ప్రాణం లేని నిర్జీవంగా అని కనిపిస్తున్నాయన్నీ నాకు. మృతకః ప్రోచ్యతేయత. నాకు ఇక్కడ శరీరాలన్నింటిలో ప్రాణం ఉన్న ప్రాణం లేని మృత శరీరాలా కనిపిస్తున్నాయి. నాకు మొత్తం జగత్తంతా, ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుంది. ఈ యొక్క విరహం, యస్య క్షణ వియోగేన, వియోగం, కృష్ణుడి యొక్క వియోగం వల్ల నాకు కలిగిన భావన ఇది. ఎలాంటి భావన నాకు కలుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క లీలను గుర్తు చేసుకుంటూ ఎలా కృష్ణుడు తనకి సహాయం చేశాడు, ఎల్లప్పుడూ తనని రక్షించాడు అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాడనమాట 7వ శ్లోకం నుంచి 17వ వరకు. సో ఈ 11 శ్లోకాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విషయం నేను చర్చించుకుంటూ పోదామంటాం. ఒక్కసారి యత్ సంశ్రయాద్ ద్రుపదగేహం ఉపాగతానాం రాజ్ఞాం స్వయంవరముఖే స్మర దుర్మదానాం తేజో హృదం ఖలు మయాభిహితస్య మత్స్యః సజ్జికృతేన ధనుషాదిగతా చ కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ ద్రుపదుడు నిర్వహించిన స్వయంవరంలో ద్రౌపది కోసం అప్పుడు అక్కడ అర్జునుడు చెబుతున్నాడు, ఆ స్వయంవరంలో నేను ఆ యొక్క చేప యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ చూడాలి కదా, చూసి ఆ ప్రతిబింబాన్ని ఛేదించినప్పుడు ఎంతోమంది అక్కడ కామవాసంతో నిండిన ఎంతోమంది రాకుమారులు నన్ను అడ్డుకున్నారు ద్రౌపదితో వివాహం చేసుకునే ముందు, స్వయంవరంలో నేను గెలిచినా కానీ. సో వాళ్ళందరినీ ఓడించే శక్తి నాకు ఎక్కడి నుంచి దక్కింది అంటే కృష్ణుడే ఇచ్చాడు అప్పుడు. అందుకే నేను అక్కడ ఉన్న ఆ రాకుమారులందరినీ ఓడించగలిగాను అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ద్రౌపది స్వయంవరం ఇక్కడ అంత విస్తృతంగా ఇక్కడ ప్రభుపాదుల వారు వర్ణించారు, మనకు తెలుసు. సో ద్రుపదుడు ముఖ్యంగా అర్జునుడే నా యొక్క కుమార్తె అయిన ద్రౌపదితో వివాహం చేసుకోవాలనేసే ఈ స్వయంవరాన్ని ఆయోజన చేశాడు. ఎందుకంటే అప్పుడు లక్షాగ్రహంలో ఆ యొక్క అగ్ని ప్రమాదంలో కుంతి మహారాణి ఇంకా 5 కుమారులు పాండవులు చనిపోయారు అనే వార్త మొత్తం అందరికీ తెలిసిపోయిందనమాట. సో అందరూ ఇంకా పాండవులు చనిపోయారని అనుకుంటున్నారు. కానీ మన ద్రుపద మహారాజుకు నమ్మకం ఉందన్నమాట, అర్జునుడు ఎక్కడో అక్కడ ఉండే ఉంటాడు. పాండవులు అంత సామాన్యంగా, అంత సాధారణంగా చనిపోరు అంత సరళంగా, వాళ్ళు చాలా మహాయోధులు. సో వాళ్ళు ఎక్కడో అక్కడ ఉండుంటారు. ఈ ద్రౌపది స్వయంవరం ద్వారా ఎలాగైనా సరే ఆ అర్జునుడిని నేను
తన అల్లుడిగా చేసుకోవాలని, ద్రౌపదికి వివాహం చేయాలని ఈ యొక్క ఎంతో కష్టమైన విచిత్రమైన ప్రత్యేకతను నిర్వహించాడనమాట. అందులో చాప ఒక చక్రం ఉండేది. ఆ చక్రం అంటే చక్రం వీల్, ఆ చక్రం వెనక చాప ఉండేది. అంటే చక్రం ఉంది, ఇది చక్రం అనుకోండి, ఈ చక్రం పైన చాప ఉండేది. అంటే చక్రంలో మధ్యలోంచి కనిపిస్తుంది కొంచెం. సో చక్రం తిరుగుతూ ఉండేది అన్నమాట, మనం పైన తిరుగుతూ ఉండేది. అది కింద దాని ప్రతిబింబం కింద నీళ్ళల్లో, పాత్రలో నీళ్ళల్లో చూసి, ఆ నీళ్ళలో ప్రతిబింబాన్ని చూసి వాళ్ళు పైన చూడకుండా బాణాన్ని కొట్టి ఆ చేప యొక్క కంటిని ఛేదించారన్నమాట. ఇది ప్రత్యేకత అనమాట. అది అర్జునుడు మాత్రమే చేయగలడు. ఇంకా మహా అంటే కర్ణుడు ఒకటి చేయగలడు, అంతే, ఇంకెవరు కాదని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. సో అక్కడ స్వయంవరానికి ఎంతోమంది రాజులు వచ్చారు. అక్కడ కృష్ణ బలరాములు కూడా వస్తారు గెస్ట్ లాగా. దాని తర్వాత ఎంతోమంది రాజులు వస్తారు అక్కడికి, ఎంతోమంది ఋషి మునులు కూడా చూస్తారు ఆకాశ మార్గాన్ని నుంచి అని మనం ముందు కూడా చర్చించుకున్నాము. సో అలాగే ఇప్పుడు ఈ యొక్క పాండవులు కూడా బ్రాహ్మణ వేషంలో అప్పుడు తిరుగుతున్నారనమాట అజ్ఞాతంలో. సో 5 పాండవులు కూడా ఆ యొక్క స్వయంవరానికి విచ్చేస్తారు. సో అప్పుడు ఇంకా ఘోషణ చేసినప్పుడు ధృష్టద్యుమ్నుడు ద్రౌపది యొక్క స్వయంవర విషయం గురించి ఘోషణ చేస్తున్నప్పుడు ఆయన అంటాడనమాట. ఎందుకంటే ద్రౌపది చెప్తుంది, నాకు కర్ణుడితో వివాహం నాకు ఇష్టం లేదు, నాకు అర్జునుడితో వివాహం చేసుకోవాలి. సో ఎవరైతే క్షత్రియులైతేనే నేను వాళ్ళతో వివాహం చేసుకుంటాను, లేకపోతే ఇంకా ఎక్కువ కులం క్షత్రియులు అంతేకాని శూద్రులు కానీ ఇంకా వైశ్యులిలా ఇంకా వేరే వాళ్ళు నేను పెళ్లి చేసుకోను, వివాహం చేసుకోను, స్వయంవరం అని చెప్పేస్తాను. సో ధృష్టద్యుమ్నుడు అనౌన్స్ చేస్తాడనమాట, ఘోషిస్తాడు, ఇలా ఎవరైతే క్షత్రియ రాజులు ఉన్నారో వాళ్ళు ఈ ప్రతియోగితలో పాల్గొనొచ్చు, కానీ ఎవరైతే క్షత్రియ కులం కన్నా కింద వాళ్ళు ఉన్న వైశ్యులు కానీ శూద్రులు కానీ యోగ్యత లేదు వాళ్ళకి అని. సో అందుకనే కర్ణుడు ప్రతియోగితలో భాగం తీసుకోలేకపోయాడని రాశారు ఇక్కడ. అలాగే ఇంకా ఒక్క క్షత్రియుడు దాన్ని ఛేదించలేకపోతే తర్వాత బ్రాహ్మణులకి అడుగుతారు, ఎవరైనా బ్రాహ్మణులు చేయగలరా అని. అప్పుడు అర్జునుడు బ్రాహ్మణ వేషంలో ఉంటాడు కనుక అర్జునుడు వచ్చి ఆ యొక్క చేపను ఛేదించేస్తాడు అన్నమాట. కంటికి ఆ బాణాన్ని కొట్టి ఆ యొక్క ప్రతియోగితని విజయవంతంగా అంటే విజయం సాధిస్తాడు అందులో. ఆ విజయాన్ని చూసిన తర్వాత అక్కడ ఎంతోమంది కామగ్రస్తులైన రాజులు ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలి, వివాహం చేసుకోవాలని వచ్చిన వాళ్ళందరూ ఈ యొక్క బ్రాహ్మణుడు మేము చేయలేని పని ఒక బ్రాహ్మణుడు చేసేసాడా, వీడిని ఎలాగైనా సరే మనం హతమార్చేయాలి, వీడికి ద్రౌపదితో వివాహం జరగకూడదు అనేసి చాలామంది రాజులు ఆక్రమణకు ఆయనతో పాటు అంటే ఆ అర్జునుడితో యుద్ధానికి అక్కడే ఆక్రమణ చేశారు అర్జునుడి వైపు. సో అప్పుడు అర్జునుడు వాళ్ళందరినీ ఓడించేశారు. ముఖ్యంగా కర్ణుడు, దుర్యోధనుడు ఇద్దరు చాలాసేపు యుద్ధం చేశారు. అందులో కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తాడు. చాలాసేపు యుద్ధం జరుగుతుంది, వాళ్ళు ఓడించలేకపోతారు. సో దాని తర్వాత కర్ణుడికి అర్థమైపోతుంది, వీళ్ళు ఎవరో సాధారణ మనుషులు కాదు, మళ్ళీ బ్రాహ్మణులు, నేనేమో ఓడించలేకపోతున్నాను, ఇందులో ఏదో నాకు మళ్ళీ ఈ బ్రాహ్మణుల్ని చంపి ఎందుకు నాకు, లేకపోతే బ్రాహ్మణుల ద్వారా ఇంకా శాపగ్రస్తం రావగలను, లేకపోతే ఇంకా ఎందుకులే అనేసి ఇంకా చాలాసేపు యుద్ధం చేసిన వాళ్ళని ఓడించలేకపోతారు. అందుకే దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేస్తాడు అనుకుంటా. సో ఇలా వదిలేస్తారు అన్నమాట. ఆ యుద్ధం మధ్యలో ఆగిపోతుంది. ఇంకా కర్ణుడు వాళ్ళు విరమించుకొని వెళ్ళిపోతారు. ఇంకా బ్రాహ్మణులతో వాళ్ళు ఓడించలేకపోతారు, ఇంకా బ్రాహ్మణులతో మనకు ఎందుకులే అన్నట్టుగా వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఈ విధంగా అక్కడ అందరినీ ఓడించగలిగాను నేను, ఎందుకు అంటే ఆ కృష్ణుడు యొక్క అనుగ్రహం వలన అని ఇక్కడ అర్జునుడు గుర్తు చేసుకుంటున్నాడు అన్నమాట. 8వ శ్లోకం. యత్సన్నిధావహము కాండవం అగ్నయేదాం ఇంద్రం చ సామరగణం తరసా విజిత్య లబ్ధా సభామయ కృతాద్భుత శిల్పమాయా దిగ్భ్యోహరన్ నృపతయో బలిమధ్వరేతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎందుకంటే కృష్ణుడు ఎల్లప్పుడూ నా వెంటే ఉన్నాడు, నాతో తోడుగానే ఉండేవాడు. అందుకే నేను ఎంతో దక్షతతో, ఎంతో సామర్థ్యంతో ఆ ఇంద్రుడిని కూడా ఓడించేశాను.
ఆయనతో పాటు ఉన్న ఎంతోమంది దేవతలను కూడా నేను ఓడించేశాను యుద్ధంలో. ఎప్పుడు అంటే ఆ అగ్నిదేవుడిని రక్షించడం కోసం. అగ్నిదేవుడు కాండవప్రస్థ ఆ యొక్క లీల జరిగినప్పుడు మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము. సో ఆ కాండవప్రస్థంలోనే మాయా దానవ్ అనే ఒక అసురుడు కూడా నివసించేవాడు అన్నమాట. సో ఆ కాండవప్రస్థం దహించుకోపోతున్నప్పుడు అగ్ని ద్వారా ఆ యొక్క మాయాదానవుడు వచ్చి, ఆ మాయాదానవుడు ఈ అర్జునుడి యొక్క శరణాగతి పొందుతాడనమాట. ఒకవైపు నుంచి అగ్ని, ఇంకో వైపు నుంచి కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం రెండు ఆ మాయాదానుడు వెంటబడతాయన్నమాట. సో దాని నుంచి తప్పించుకుంటూ పారిపోతూ వచ్చి అర్జునుడికి శరణాగతుడు అవుతాడు మాయాదానవుడు. నన్ను రక్షించు అర్జున అని. సో అర్జునుడు తనకి అభయాన్ని ఇస్తాడు. సరే నిన్ను నేను రక్షిస్తాను, అది క్షత్రియుడి ధర్మం. అలా క్షత్రియుడి ధర్మం ప్రకారం అర్జునుడు ఆ మాయాదానుడికి ఆశ్రయాన్ని ఇస్తాడు అన్నమాట. సో అది చూసి భగవంతుడి యొక్క సుదర్శన చక్రం అగ్నిదేవుడు ఇంకా వదిలేస్తారనమాట మాయాదానుడిని, చంపరు. సో దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ కాండవ ప్రస్థం అంతా దహించుకుపోతున్నప్పుడు దాన్ని ఆపడానికి వర్షాన్ని కురిపించి ప్రయత్నం చేస్తారు ఇంద్రదేవుడు. కానీ అర్జునుడి యొక్క యుక్తితో, ఆయన యొక్క బాణ ధనుర్విద్యతో ఒక్క చుక్క నీటిని కూడా లోపలికి పోనివ్వడు ఆ కాండవ ప్రస్థ దహన కార్యక్రమంలోకి. సో అప్పుడు అర్జునుడు ఇంకా ఇంద్రుడి మధ్య, ఇంకా దేవతల మధ్య యుద్ధం జరుగుతుంది. అందులో అర్జునుడు ఒక్కడు ఇంద్రుడిని ఓడించేస్తాడు. సో అంత సామర్థ్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కృష్ణుని అనుగ్రహం. అప్పుడు కృష్ణుడు నాతో పాటే ఉన్నాడు, అందుకే నేను సాధించగలిగాను అని ఇక్కడ అర్జునుడు గుర్తు చేసుకుంటున్నాడు. అలాగే దాని తర్వాత మాయాదానుడు అర్జునుడికి ఆశ్రయం తీసుకున్నాడు కనుక కృష్ణుడు కూడా ఆ అసురుణ్ణి చంపకుండా సుదర్శనం కూడా వదిలేస్తుంది, అగ్నిదేవుడు వదిలేస్తాడు. దాని తర్వాత మాయాదానుడు అడుగుతాడనమాట, అర్జున నువ్వు నా ప్రాణాలని రక్షించావు, నాకు ఆశ్రయాన్ని ఇచ్చావు, నాకు ఏదైనా నీకోసం ఏదైనా చేయాలనుంది, ఏదైనా సహాయం కానీ ఏదైనా వరం కానీ ఇవ్వాలనుంది, ఏదైనా మీకు ఏం కావాలంటే నేను అది చేస్తాను అంటాడు. అర్జునుడు అంటే నాకేం అవసరం లేదు నువ్వు మీ యొక్క సహాయం అని. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట. సో ఇందులో మనకు ఒక మంచి లెసన్ ఉంది, ప్రభుపాల్ వారు ఇచ్చారు. ఏంటంటే భక్తులు ఇక్కడ చూసారా, అర్జునుడు శరణం ఇచ్చాడు. సో అర్జునుడు ఇక్కడ భక్తులు కృష్ణుడి కన్నా అంటే భగవంతుడి కన్నా భక్తులు ఎంతో దయామయులు. ఇంకా దయ ఎంతో విలువైనది. ఎంత విలువైనది అంటే ఆ దయ ద్వారానే కానీ కృష్ణుడి యొక్క ఆ యొక్క సుదర్శన చక్రం నుంచి కూడా ఆయనకు రక్షణ దొరికింది. అంతేకాకుండా దీని ద్వారా ఏం జరిగింది అంటే కృష్ణుడు ఎంతో ప్రసన్నుడైపోయాడు. ఆయన చూశాడు మాయాదానవుడు ఎందుకు వదిలేశారంటే, మాయాదానవుడు నా భక్తుడి యొక్క శరణాగతిని స్వీకరించాడు అని కృష్ణుడు ఎంతో ప్రసన్నుడవుతాడు అనమాట. అందుకే మాయాదానవుడిని ఇంక వదిలేస్తారు. అది ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత అంటే భక్తుడి యొక్క ఆశ్రయం, దయ అనేది ఎంతో విలువైనది ఇక్కడ భగవంతుడి కన్నా అన్న విషయాన్ని ఇక్కడ కృష్ణుడు ఆయన భక్తుడి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఖ్యాతిని పెంచుతున్నాడు ఈ లీల ద్వారా. అలాగే అర్జునుడు తన ఆశ్రయాన్ని ఇచ్చిన తర్వాత మాయాదానుడు ఏదో చేయాలి, అంటే అర్జునుడికి ఏదో సేవ చేయాలనుకుంటాడు. సో అప్పుడు అర్జునుడు స్వీకరించబోగా అప్పుడు భగవంతుడు అంటాడు మాయాదానుడికి, సరే మాయాదానవా నువ్వు ఏం చేస్తావంటే, ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు ప్రసన్నుడయ్యాడు మాయాదానవుడి గురించి. సరే నువ్వేం చేస్తావంటే ఒక మంచి అద్భుతమైన సభను నిర్మించు. అలాంటి సభ అంటే లోకాల్లో అలాంటి సభ లేదు, అలాంటి సభని నువ్వు నిర్మించాలి. నీ యొక్క మొత్తం ఇప్పుడు మాయాదాను ఎవరు అంటే అసలు మనకి ఎలాగంటే దేవతల్లో విశ్వకర్మ ఉంటారో, ఎవరైతే ఏదైనా మంచి సృష్టి మంచి మంచి భవనాలు స్వర్గంలో సృష్టించాలి అంటే ఆ విశ్వకర్మ సృష్టిస్తాడనమాట. ఆయన మంచి ఆర్కిటెక్ట్, ఇంజనీర్ అనుకోండి. అలాగే అసురులకి మాయాదానుడు అనమాట. సో మాయాదానుడు కూడా చాలా మంచి ఆర్కిటెక్ట్ అనమాట, ఇంజనీర్. సో అందుకే ఆ మాయా సభ ని సృష్టించింది మీకు తెలుసు అనుకుంటా. ఆ సభలోనే దుర్యోధనుడు నీటిని నేల అనుకుంటాడు, నేలని నీటి అనుకుంటాడు. అప్పుడు అక్కడ ద్రౌపది ఇంకా పాండవులు అక్కడ ఆయన పడిపోయినప్పుడు నీళ్ళల్లో నేల అనుకొని నీళ్ళల్లో కాలు పెట్టి పడిపోతాడు దుర్యోధనుడు. అది చూసి నవ్వుతారు. దాని తర్వాతే దుర్యోధనుడి కోపం వచ్చి దానికి ప్రతీకారంగానే ఈ యొక్క అసత్సభ, ఆ ద్యూత క్రీడను ఆయోజన చేసి వీళ్ళందరి నుంచి అవమానం అంటే వీళ్ళందరి
వీళ్ళ ద్రౌపది ముఖ్యంగా ఇంకా పాండవుల పట్ల ఆయన ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. సో ఈ మాయా సభని నిర్మించమని భగవంతుడు మాయాదానుడు చెప్తాడనమాట. సరే, నువ్వు ఆ సభని నిర్మించు నీ యొక్క శక్తి ద్వారా, అది యుధిష్ఠరుడికి నువ్వు సేవగా, నీ యొక్క సేవగా అర్పించు ఆయనకి అని చెప్తాడనమాట. ఆయన ఇంకా భీమసేనుడు కూడా గద ఈ మాయాదానుడే ఇస్తాడంట గిఫ్ట్గా, అంటే బహుమతిగా. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ భక్తుడి యొక్క కృప ద్వారా ఈ మాయాదానవుడికి కృష్ణుడి యొక్క కృప దొరికింది. మళ్ళీ కృష్ణుడి యొక్క కృప ద్వారా ఆ మాయాదానుడికి ఒక భక్తుడికి సేవ చేసుకునే ఒక అవసరం, ఒక ఛాన్స్ దొరికిందనమాట. మాయాదానవుడికి యుధిష్ఠిర మహారాజు ఆయన శుద్ధ భక్తుడికి సేవ చేసుకునే ఒక ఛాన్స్ దొరికిందనమాట. సో ఇదంతా ఎలా జరిగింది అంటే, ఇది చూశారు ఇక్కడ భక్తుడు ఇంకా భగవంతుడి యొక్క గొప్పతనం మహిమ గురించి ఇక్కడ వర్ణించారు. అవకాశం దొరికిందనమాట. యత్తేజసా నృపశిరోంగ్రిమహం మఖార్తం ఆర్యోనుజస్తవ గజాయుత సత్వవీర్య తేనాహృతా ప్రమతనాతమకాయ భూపా యన్మోచితస్తనయన్ బలిమత్పైతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ యొక్క ఎంతో గౌరవనీయులైన అనుజుడు అంటే భీముడు గురించి, భీమసేనుడి గురించి, అతనికి 10,000 ఏనుగుల శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా, అంతేకాకుండా భగవంతుడి యొక్క కృప శక్తి మరియు భగవంతుడి యొక్క కృప ద్వారానే అతను జరాసంధుడిని వధించగలిగాడు. ఆ జరాసంధుడు ఎంతో శక్తిశాలి అయిన మహారాజు, అతని కింద ఎంతో మంది రాజులు బానిసలుగా బతికేవారు. వీళ్ళందరి రాజుల్ని, ఎంత చిన్న చిన్న రాజులందరినీ యుద్ధంలో ఓడించేసి బందీలుగా చేసేసుకున్నాడు అనమాట. వాళ్ళందరినీ బందీలు చేసేసి ఇంకా వాళ్ళందరినీ మహాభైరవ యజ్ఞ చేసి అందులో మహాభైరవుడికి బలిగా ఇవ్వాలని తలిచాడు. సో ఆ యొక్క యజ్ఞంలో వచ్చిన బ్రాహ్మణులందరికీ ఇంకా ఆయన ఎంతో దాన దక్షిణ చేసేవాడు అనమాట. సో అలాంటి ఆ జరాసుని వధించగలిగాడు భీముడు భగవంతుడి యొక్క కృప ద్వారా. దాని తర్వాత అక్కడ ఉన్న అందరి రాజులని ఎవరినైతే బానిసలుగా చేసేసాడా ఆ జరాసంధుడు, వాళ్ళందరినీ ముక్తపరిచారు. వాళ్ళందరూ ముక్తి పొందిన తర్వాత ఆ జరాసంధుని యొక్క కారాగృహం నుంచి వాళ్ళందరూ మీకు వచ్చి మీ పాదపద్మాల మీద పడి మీకు ట్యాక్స్ పన్ను ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని స్వీకరించారు సామ్రాట్ చక్రవర్తిగా. సో ఇదంతా సాధ్యం జరిగింది ఆ కృష్ణుడి యొక్క కృప వల్ల. సో ఇక అద్భుతమైన ఈ యొక్క స్టోరీ కథనాన్ని ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు మొత్తం పూర్తిగా చెప్పేస్తారు పార్పోట్లో తాత్పర్యంలో. సో జరాసంధుడు ఎవరు అంటే మగధ రాజధానికి రాజు అనమాట. ఆ మహారాజు ఎంతో శక్తిశాలి రాజు జరాసంధుడు, మగధ రాజధానికి. మగధ అంటే ఈరోజు బీహార్ ఆ యొక్క ప్రాంతం అనమాట. ఆ ప్రాంతానికి నా రాజు అనమాట జరాసంధుడు. సో ఆయన యొక్క జన్మము, ఆయన యొక్క చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. సో ఆయన తండ్రి పేరు వచ్చేసి బృహద్రథ. ఆయన అదే రాజ్యానికి రాజు ముందు. బృహద్రథకి ఆయనకి ఏ పుత్రులు లేరన్నమాట. ఆయన కాశీరాజు యొక్క 2 పుత్రులను ఆయన వివాహం చేసుకున్నాడు. అయినా కానీ ఆయనకు ఒక్క కొడుకు కూడా పుట్టలేదు. సో ఆయనకు సంతానం లేదు. సో ఎంతో బాధతో ఉన్నప్పుడు ఆయనకు ఒకసారి ఒక అడవిలో ఒక ఎంతో తపస్వి చేసుకుని ఒక చంద్రకౌశిక అనే ఒక మహా ఋషి ఆయన అనుగ్రహం ద్వారా ఆయనకు ఒక మామిడి పండు ఇచ్చాడనమాట. ఈ మామిడి పండును మీ యొక్క రాణికి తినిపి దాని ద్వారా ఆమె నీకు ఒక మంచి కుమారుణ్ణి సంతానాన్ని జన్మిస్తుంది అని. సో ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్క మామిడి పండుని ఆ రాణులకి ఇస్తే వాళ్ళిద్దరు సగం సగం చేసుకుని ఇద్దరు తిన్నారనమాట. సో దాని తర్వాత ఇద్దరు గర్భవతి అయ్యారు. సో ఈ రాజు ఎంతో సంతోషం, మా 2 రాణులు గర్భవతులు అయ్యారు, ఇంకా నాకు సంతానం లభించబోతుంది అని. వాళ్ళు ప్రసవించిన తర్వాత చూసింది ఏంటంటే ఒక్కటే బాబు 2 ముక్కలుగా జన్మించాడనమాట. అంటే 2 రాణులకి సగం సగం
ఆ శిశువు యొక్క సగం శరీరం ఒక రాణికి, ఇంకో సగం శరీరం ఇంకొక రాణికి జన్మనిచ్చారనమాట. సో ఇలా సగం శిశువుని జన్మిస్తే ఇంకా దాని లాభం లేదనేసి వారు ఏం చేశారంటే, ఎంతో నిరుత్సాహపడ్డాడు రాజు. ఇంకేం లాభం ఇలాంటి పుత్రుడు అంటే లేనట్టే. సో ఆ యొక్క సగం సగం శరీరాన్ని తీసుకొని అడవిలో పారేస్తారనమాట. సో అడవిలో పారేస్తే అక్కడ ఒక రాక్షసి ఉండేది, దాని పేరు జరా. సో రాక్షసి చూసుకొని ఏదో చిన్న శిశువు శరీరం దొరకగానే, ఓ మంచి తినడానికి మంచి నాకు ఆహారం దొరికిందని యొక్క శరీరం 2 భాగాలని తీసుకొని ఇలా మధ్యలోంచి అనమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఎడం వైపు భాగం కుడివైపు భాగం 2 తీసుకొని ఏదో కుతూహలతో ఆ రెండింటిని జోడించేసింది అనమాట. ఆ 2 భాగాలు జోడించుకొని ఆ శిశువుకి ప్రాణం వచ్చేసింది. ప్రాణం వచ్చేసి ఆ ఏడవడం కానీ ఆ శిశువు లక్షణాలని, ప్రాణం వచ్చిన శిశువు లక్షణాలని ప్రదర్శించాడు. ప్రాణం వచ్చేసే కానీ ఆమె చూసి ఆశ్చర్యపోయింది. అరే, ఇలా నేను మృతి చెందిన శిశువు అనుకున్నాను, కానీ ఇలా ప్రాణం వచ్చేసింది, ఇదేదో అద్భుతంగా ఉంది, అద్భుతమైన శిశువు అని ఆమె చాలా ఆశ్చర్యకరంగా పోయి అది రాక్షసి వెళ్ళి అక్కడ ఉన్న రాజుకి, అదే బృహద్రథ రాజుకి బహుమతిగా ఇస్తుందన్నమాట. చూడండి, నాకు ఇలాంటి శిశువు దొరికాడు అని. ఆ రాజు ఎంతో సంతోషపడిపోతాడు. అరే, నా కుమారుడు అంటే అసలు ప్రాణాలతో ఉన్నాడు, ఈ యొక్క రాక్షసి ద్వారా ఇతను ఇలా జీవించి ఉన్నాడు, జీవితం అంటే ప్రాణం పోసింది రాక్షసి అని ఆమె పట్ల ఎంతో సంతోషపడి ఆ రాజు ఆమెను అడుగుతాడు, నీకేదైనా కోరిక ఉంటే కోరుకో, నేను నెరవేరుస్తాను, నువ్వు నాకు నా కుమారుణ్ణి తెచ్చేచావు అని ఎంతో ఆనందం పడిపోతాడు రాజు. అప్పుడు ఆమె అంటుంది, నాకే వరం కోరిక అవసరం లేదు, మీకు కావాలనుకుంటే ఆ కుమారుడికి నా పేరు మీద ఆ కుమారుడి పేరు ఉండాలి అని. సరే అని, అందుకే ఆయన పేరు జరాసంధి అంటే జరాసంధ. ఆమె ఆ 2 సంధి అంటే కలపడం కదా, ఆ 2 భాగాల్ని కలిపి ఒక ఆ జరాసంధుడిని తయారు చేసింది కనుక ఆయన పేరు జరాసంధ అని పేరు అనమాట. సో ఈ జరాసంధుడు కూడా ఆయన ఒక చరిత్ర ఏంటంటే, పూర్వం ఒక విప్రచిత్తి అనే ఒక అసురుడి యొక్క పాశ్చాత్య అవతారం అనమాట, ఆయన పాక్షిక అవతారం. సో ఆ అంశం, ఆ యొక్క రాక్షసుడి అంశం ఈ జరాసంధుడిలో ఉందన్నమాట. అది జరాసంధుడి యొక్క చరిత్ర. ఇంకా జరాసంధుడు అందరు అసురుల లాగానే చాలామంది అసురులు బ్రహ్మ లేకపోతే శివుణ్ణి ఆరాధిస్తారు. సో ఈ యొక్క జరాసంధుడు కూడా ఎంతో గొప్ప భక్తుడు అనమాట, శివభక్తుడు. తో శివభక్తుడు అంటే శివుడు చాలామంది ఇలాంటి అసురులు ఎంతో చెప్పాం కదా, తమో గుణంలో ఉన్న వాళ్ళందరినీ కూడా శివుడు ఆకర్షిస్తాడు, అదైన గొప్పతనం. సో ఇలా జరాసంధుడు కూడా శివుడికి భక్తి చేసుకుంటాడు అన్నమాట. సో అలాగే మనం చూసాం, రావణుడు కూడా శివుణ్ణి పూజించుకుంటాడు. సో ఇక్కడ కూడా ఆ మహాభైరవ అంటే శివుడిదే ఒక రూపం, అది కాలభైరవ, మహాభైరవ అని. సో ఆయన అలాంటి ఆ శివుడి యొక్క రూపాన్ని ఆరాధిస్తూ ఆయనకే ఒక పెద్ద యజ్ఞం చేస్తూ అందులో ఎంతోమంది చిన్న చిన్న రాజులందరినీ బందీ చేసి వాళ్ళని బలిగా ఇవ్వాలనుకుంటారు. అంటే వాళ్ళని ఇంకా చంపేయడం ఆ బలిలో మహాభైరవుడి ముందట. సో ఈ జరాసంధుడు చాలా శక్తిశాలి రాజు. ఇంకా కంసుని యొక్క చాలా దగ్గరి చుట్టరికం ఆయనకి. ఏం చుట్టరికం అంటే, జరాసంధుని యొక్క కుమార్తెలనే కంసుడు పెళ్లి చేసుకుంటాడు అన్నమాట. సో అందుకని కంసుడి యొక్క మామ చెప్పాలంటే ఈ జరాసంధుడు అనమాట. అందుకే కంసుడిని ఎప్పుడైతే కృష్ణుడు చంపేస్తాడో ఇంకా వాళ్ళందరూ, కంసుడి యొక్క భార్యలందరూ జరాసంధుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏడుస్తారనమాట, ఈ కృష్ణుడు మా భర్తను చంపేశాడు కంసుడు అని. అప్పుడు జరాసంధుడికి ఎంతో కోపం. అందుకని కృష్ణుడిని చంపాలి అని జరాసంధుడు ఎన్నోసార్లు దాడి చేస్తాడు. చెప్పాలంటే 17 సార్లు దాడి చేస్తాడు జరాసంధుడిని. కృష్ణుడు ప్రతిసారి అందరినీ చంపేసి జరాసంధుడు ఒక్కడిని వదిలేసేవాడు. సో ఇలా ఎన్నో లీలలు చేస్తాడు జరాసంధుడితో. ఎందుకు అంటే ఆ సమయంలో ఎంతోమంది అసురులు ఉన్నారనమాట. ఈ జరాసంధుడితో పాటు వాళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ తీసుకొని వస్తే కృష్ణుడు అందరినీ చంపేసి ఈయన ఒక్కడిని వదిలేసేవాడు. ఎందుకంటే ఇంకా అలాంటి వాళ్ళందరినీ పోగేసుకొని వస్తాడు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఒకసారి అందరినీ చంపేస్తాడు అనమాట. ఇలా 17 సార్లు చేస్తాడు. దాని తర్వాత ఇంకా ఈసారి ఇప్పుడు వీళ్ళందరూ మంచి రాజులు, సో వీళ్ళందరినీ చంపడం ఎందుకు, ఇంకా ఇప్పుడున్న వాళ్ళని అందరినీ చంపడం అవసరం లేదు, ఇప్పుడు జరాసంధుడు వాడిని ఒక్కడిని చంపేశారు, ఇప్పుడు యుద్ధం చేస్తే అంతమంది చనిపోతారు అనవసరంగా అనేసి కృష్ణుడు ఈ యొక్క యోజనాన్ని తయారు చేస్తాడనమాట. సో యుధిష్ఠిర మహారాజు, ఇది రాజసూయ యజ్ఞ కన్నా ముందు జరుగుతుంది. అందుకనే రాజసూయ యజ్ఞ అంటే ప్రతి ఒక్క రాజు స్వీకరించాలి.
మహారాజు యుధిష్ఠిరుడే యువరాజు సామ్రాట్ అని, నేను ఆయన కింద ఉపరాజుని అన్నట్టుగా స్వీకరించాలన్నమాట. సో అలా స్వీకరించాలంటే ఇంకా ఒప్పుకోవాలి. జరాసంధుడు ఒప్పుకోడు కనుక జరాసంధుని ఓడించాల్సి వస్తుంది, యుద్ధంలో వధించాల్సి కూడా అవ్వచ్చు. మరి ఎవరు వధించగలరు అని యోజన చేసుకొని ఉద్ధవుడు ఇంకా సలహా మేరకి కృష్ణుడు, యుధిష్ఠిర మహారాజు, భీముడు, అర్జునుడు అందరూ యోజన చేసి వీళ్ళు ముగ్గురు వస్తారనమాట. ఇలా ఈ యొక్క యజ్ఞం జరిగేటప్పుడు బ్రాహ్మణుల వేషం వేసుకొని ఈ యజ్ఞంలోకి ప్రవేశిస్తారు అక్కడ మండపంలోకి. దాని తర్వాత వీళ్ళు అందరి బ్రాహ్మణులాగే వీడియో రావట్లేదా? లేదండి, నా వైపు నుంచి ఇంటర్నెట్ డేటా ఫుల్గా ఉంది, వీడియో ప్రాబ్లం రాకూడదు, క్లియర్గానే ఉంది నాకు తెలిసి. వేరే వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు. మంగారావు ప్రభు, మంగారావు ప్రభు గారు, నాకు తెలిసి మీ వైపు నుంచే నెట్ ప్రాబ్లం ఉండొచ్చు నాకు తెలిసి. వేరే వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయట్లేదు. సో మనము ముందుకు వెళ్దాము. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కమింగ్. ఓకే, మిగతా వాళ్ళు చెప్తున్నారు ఏం ప్రాబ్లం లేదనేసి. సో జరాసంధుడు మనం ఏదో చెప్పుకుంటున్నాం. సో జరాసంధుడిని వధించడానికి వీళ్ళు ఒక యోజన చేసుకొని బ్రాహ్మణుల వేషంలో కృష్ణుడు, అర్జునుడు ఇంకా భీముడు వెళ్తారు. అప్పుడు అక్కడ వెళ్ళి బ్రాహ్మణులాగా మాకు భిక్ష ఇవ్వండి అంటే, ఏం భిక్ష కావాలి అంటే మాకు యుద్ధ భిక్ష కావాలని అడుగుతారు. జరాసంధుడు కొంచెం ఆశ్చర్యపోతాడు. యుద్ధ భిక్ష ఏంటి, మీరు బ్రాహ్మణులు అయినా మీరు చూడడానికి బ్రాహ్మణుల్లా కనిపించట్లేదు, నేను ఇస్తాను మీకు యుద్ధ భిక్ష, కానీ మీరు ఎవరో చెప్పండి అంటే అప్పుడు చెప్తారనమాట, నేను కృష్ణుణ్ణి, వీరు అర్జునుడు, వీడు భీముడు, సో మీరు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారని. అంటే 1-to-1 ఫైట్ అనమాట ఇది. మల్ల యుద్ధం, గదా యుద్ధం, మల్ల యుద్ధం, ఏదే 1-to-1 ఫైట్. అప్పుడు జరాసంధుడు అంటారు అనమాట, కృష్ణుడు ఇతను నాకు యోగ్యుడే కాదు, ఇతను అంటే ఆయనకన్నా ఇష్టం ఉండదు అనమాట చాలా, కృష్ణుడు నాకన్నా ఎంతో అదముడు అన్నట్టుగా ఫీల్ అవుతాడు అనమాట. అలాగే అర్జునుడు కూడా నాకన్నా చాలా చిన్న, ఇంకా నా అంత శక్తిశాలి సామర్థ్యం లేదానికి, నాకు సరిపోడు, భీముడు అయితే నాకు బాగా సరిపోయే జోడి, నేను భీముడితో యుద్ధం చేస్తానని జరాసంధుడు రాజీ అవుతాడు అన్నమాట యుద్ధ భిక్షకు. సో ఈ భీముడితో యుద్ధం చేస్తే చాలా రోజులు యుద్ధం జరిగేది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యుద్ధం చేసేవారు. ఇంకా ఎవ్వరూ గెలిచేవారు కాదు, ఎవ్వరు ఓడిపోయేవారు కాదు, ఇద్దరికి బాగా దెబ్బలు తెలియాయి. సో ఇద్దరు యుద్ధం చేసుకునే వాళ్ళు, రాత్రి మళ్ళీ రెస్ట్ తీసుకునే వాళ్ళు, మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ యుద్ధం చేయడం అన్నమాట. డైలీ ఇలా ఎన్నో రోజులు జరుగుతుంది, ఎవరు చావట్లేదు. భీముడికి అర్థం కాదు వీడిని ఎలా చంపాలి అని. అప్పుడు కృష్ణుడి సలహా మేరకు ఆ జరాసురుడిని చీల్చి, ఒక మధ్యలోంచి చీల్చి ఎక్కడైతే ఆయన జోడించారో, ఆ జర అనే రాక్షసే ఎక్కడైతే జోడించారో అదే రహస్యం అనమాట. ఆయన ఆ విధంగానే చావగలుగుతాడు. సో అక్కడే మళ్ళీ అలాగే చీల్చి ఒకవైపు ఒక శరీరం యొక్క భాగం, ఇంకో శరీరం ఒక భాగాన్ని విసిరేస్తాడు భీముడు. దాని విధంగా ఆ జరాసంధుడిని వధిస్తాడు. దానికి సహాయం అంటే కృష్ణుడి యొక్క సహాయం ద్వారానే చేయగలిగాడు అని ఇక్కడ చెప్తారనమాట. అర్జునుడు అందుకే గుర్తు చేసుకుంటున్నాడు ఆ జరాసంధుడిని, ఎందుకంటే జరాసంధుడు అంటే అప్పుడు చాలా పెద్ద అంటే రాజు అనమాట, చాలా శక్తిశాలి రాజు. ఆయన ఓడించడం అనేది చాలా కష్టం. ఎవరు అంటే యుధిష్ఠిర మహారాజు ఆలోచించాడంటే అర్థం చేసుకోండి ఇక వేరే వాళ్ళ గురించి. అలాంటి జరాసంధుడిని చంపగలిగాడు భీముడు అంటే అది భగవంతుడి కృప వలన. దాని తర్వాత రాజులందరూ బానిసలుగా ఉన్న వాళ్ళందరూ ముక్తులైపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మీ రాజసూయ యజ్ఞలో మీకు మీ పన్నుని అంటే ట్యాక్స్ని అర్పించుకున్నారు, మీ అందరిని మిమ్మల్ని స్వీకరించారు యువరాజు అంటే చక్రవర్తి సామ్రాట్గా. ఇదంతా జరిగింది ఆ కృష్ణుడి కృప వలని అనేసి ఇక్కడ అర్జునుడు తన భ్రాత అయిన యుధిష్ఠిరుడికి గుర్తు చేస్తున్నారన్నమాట. సారీ ప్రభుజీ, శిశుపాలుడా? ఏంటో ఎందుకో శిశుపాలుడి గురించి ఎందుకు వచ్చిందండి? శిశుపాలుడు సపరేట్ అండి, ఆయన రాజసూయ యజ్ఞంలో చనిపోతాడు కృష్ణుడి యొక్క సుదర్శన చక్ర ద్వారా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం, 10వ శ్లోకం. ఓకే, పత్న్యాస్తవాధిమక కృపా మహాభిషేక శ్లాఘిష్టచారు కబరం కితవైసభాయా స్పృష్టం వికీర్య పదయోపతితాశ్రుముఖ్యా యస్తశ్రియో ఘృతహతేశ విముక్తకేశ.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కేశ అంటే జుట్టుని కృష్ణుడి వలనే కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణుడి వలనే ఈ యొక్క ఎవరైతే ఆ యొక్క దుర్మార్గులు ఎవరైతే మన రాణి అయిన ద్రౌపది యొక్క కేశాలను పట్టుకున్నారో ఆ యొక్క కారణమైన అంటే ఆమెను అవమానించిన ఆ యొక్క అసత్సభలో ద్రౌపదిని అవమానించిన దానికి కారణమైన వాళ్ళందరి భార్యలను విధవలుగా చేసిన ఆ యొక్క ఘనత కృష్ణుడి వల్లనే మనకు జరిగింది, మనం చేయగలిగాము అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారనమాట. ఆ యొక్క ద్రౌపది యొక్క కేశవాలను ఏదైతే మనం రాజసూయ యజ్ఞలో శుద్ధపరిచి దాన్ని ఎంతో బాగా అలంకరించి చేసే వాళ్ళు చేయబడిన ఆ యొక్క కేశవులు అంటే ఆ జుట్టుని కేశాన్ని వాళ్ళు ఎప్పుడు ఆ దుశ్శాసనుడు ఆ కేశాలని పట్టుకొని లాక్కొని తీసుకొస్తాడు అనమాట అసత్సభలోకి ద్రౌపదిని. సో అలాంటి ఆ యొక్క దుశ్శాసనుడు ఇంకా వాళ్ళ యొక్క అందరూ అన్నదమ్ముళ్ళందరినీ ఇంకా ఆ యొక్క సభలో ఉన్న ధర్మాన్ని సహించిన వాళ్ళందరినీ వాళ్ళ యొక్క భార్యలను విధవల్ని చేసేసారు. ఆ యొక్క ఘనత మనం చేయగలిగామంటే కేశాలను పర్ఫెక్ట్ చేయగలిగాము అంటే అది కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్లనే అది సంభవమైంది. ఎందుకంటే ఒకసారి కృష్ణుడి ముందు వెళ్ళి వేడ్చిందనమాట ద్రౌపది. ఈ అవమానం జరిగిన తర్వాత కృష్ణుడు కలిసినప్పుడు ద్రౌపదిని, ఆ సమయంలో ఆయన అక్కడ ఉండడు కృష్ణుడు. అప్పుడైతే చీర రూపంలో వచ్చి చీరను పంపించి రక్షిస్తాడు ద్రౌపదిని. దాని తర్వాత ద్రౌపది ఏడుస్తుంది కృష్ణుడి దగ్గర కాళ్ళ మీద పడి. అప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, నీకు ఇంత దుఃఖాన్ని తెచ్చిన నీ యొక్క దీనికి కారకులైన వాళ్ళందరి స్త్రీలు కూడా విధవలుగా మారిపోతారు. దానికి నేను నీకు ఆ యొక్క శపథం చేస్తున్నాను, లేకపోతే నేను నీకు ఆ మాట ఇస్తున్నానని కృష్ణుడు మాటిస్తాడు అన్నమాట ద్రౌపదికి. నీకు అవమానించిన నేను అపమానించిన దానికి కారణమైన వ్యక్తులందరూ చనిపోతారు, వాళ్ళందరినీ చంపేస్తాను నేను అని మాటిస్తాడనమాట ద్రౌపదికి, ఏదేమైనా సరే. సో అలా భగవంతుడు మాటిచ్చాడు కనుకే భగవంతుడి కృప వల్లనే ఇవంతా జరిగింది. వాళ్ళందరూ విధవలుగా మారారు ఈరోజు. సో భగవంతుడు తనని ఎవరు అవమానించినా కానీ సహించగలడేమో, కానీ తన భక్తుల్ని ఎవరైనా అవమానిస్తే, భక్తుల్ని ఎవరైనా హింసిస్తే మాత్రం భగవంతుడు అస్సలు సహించడు. ఆ విషయాన్ని కూడా మళ్ళీ ఇక్కడ ద్రౌపదిని ఎప్పుడైతే అవమానించారో భగవంతుడు అస్సలు సహించలేదు దాన్ని. ఆ విషయాన్ని ఇక్కడ అర్జునుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అనమాట. దీని ద్వారా కూడా ఈ విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మనం ఎప్పుడైనా సరే భక్తులతో వాళ్ళని ఎప్పుడైనా సరే ఎక్కువగా అంటే వాళ్ళని ఎప్పుడైనా అవమానించకూడదు, ఇలా వాళ్ళ పట్ల వ్యవహారం చేయకూడదు. సో భగవంతుడు అప్పుడు ఆయన్ని అవమానించినా ఆయన సహిస్తాడేమో, కానీ భక్తులను అవమానిస్తే మాత్రం, ఆయన శుద్ధ భక్తులను అవమానిస్తే మాత్రం వాళ్ళని ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే, వాళ్ళని ఎవ్వరు కాపాడలేరు అనమాట. అలా ఎన్నో ఘటనలు ఉన్నాయి మనకి భాగవతంలో కూడా ఇంకా చూస్తాం. యోనో జుగోపవనయేత్య దురంత కృచ్రాత్ దుర్వాససోరిరచితాదయుతాగ్రభుగ్యః శాకాన్నశిష్టముపయుజ్య యతస్త్రిలోకీం తృప్తామవం శతశలిలే వినివిఘ్న సంగః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాకాన్న శిష్టం, శాక అన్న కొంచెం అక్కడ ఆకుకూర అన్నం తినేసి భగవంతుడు తృప్తి చెందిన వలన దుర్వాస ఇంకా తన యొక్క శిష్యులందరూ కూడా తృప్తి చెందారు. దాంతో మనం ఆయన ఒక కోపాన్ని, ఆయన ఒక శాపాన్ని నుంచి మనము బతికి బయటపడ్డాము, మన పాండవులు ద్రౌపది అందరము ఎప్పుడైతే వనవాసంలో ఉన్నామో. సో ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దుర్వాసుముని ఈ ఒకది మంచి కథనం అన్నమాట. దుర్వాసుముని గురించి మీకు ముందు కూడా ఒకసారి చెప్పాను. ఆయన భగవంతుడు శివుడి యొక్క ఒక పార్షియల్ అవతారం అనమాట, పాక్షిక అవతారం అన్నమాట. ఆయన ఒక శివుడి యొక్క ఒక రకమైన అవతారం ఈ దుర్వాసుముని. అందుకే ఆయనలాగే ఈయనకు కూడా లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఎంతో తొందరగా ఆయన్ని మనము ప్రసన్నులను చేయొచ్చు. ఆయన ప్రసన్నుడు అయిపోతే వరాలు ఇచ్చేస్తాడు. ఎంతో తొందరగా ఆయన కోపం వచ్చేస్తుంది.
అంటే ఏమైనా మిస్టేక్ జరిగిందంటే కొంత తొందరగా శాపాలు ఇచ్చేస్తుంటాడు. ఆయనకు ఒక రకమైన అనుగ్రహం ఏంటంటే ఆయన మామూలుగా ఎవరికైనా కోపం వస్తే అంటే ఋషులకి మునులకి వాళ్ళ యొక్క తపశక్తి తగ్గిపోతుంది అనమాట, అంటే వాళ్ళ తపోశక్తి. కానీ దుర్వాస మునికి కోపం పెరిగినా కొద్దీ తపోశక్తి కూడా పెరుగుతుందంట. ఆయనది రివర్స్ అనమాట, ఆయనకు అలాంటి వరం ఉంది. సో అందుకనే ఈయన ముందు ఒక శ్వేతకేతు అనే రాజు కూడా ఆయన పురోహితుడిలాగా ఉన్నాడు అనమాట. సో ఆయన ఎక్కడంటే అక్కడ విహరిస్తూ ఉంటాడు. ఈయన చాలా శక్తిశాలి. మనకు ఒకసారి అంబరీష్ మహారాజ్తో కూడా ఆయనకు ఒకసారి అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆయన పట్ల కొంచెం ఆయనతో వివాదాస్పదానికి గురయ్యి దాని తర్వాత అంబరీష్ మహారాజుని చంపాలనేసి ఒక రాక్షసుని సృష్టిస్తే సుదర్శన చక్రం ఆయన వెంటబడ్డప్పుడు దుర్వాసముని మూల్లోకాలు తిరిగాడు అనమాట సుదర్శన చక్రం నుంచి బ్రతికి బయటపడడానికి. భగవంతుడు విష్ణు వైకుంఠలోకం వరకు వెళ్ళిపోయాడు. భగవంతుడు విష్ణు అన్నాడు, నేనేం చేయలేను, నువ్వు నా యొక్క భక్తుడైన అంబరీషుడిని నువ్వు అవమానించావు, నా శుద్ధ భక్తుడిని అవమానించావు, కనుక ఆ సుదర్శన్ నిన్ను వదలదు. నేను కూడా నిన్ను రక్షించలేను, ఎందుకంటే నిన్ను రక్షించాలి అంటే ఆ శక్తి నా దగ్గర లేదు, అది నా శుద్ధ భక్తుడి దగ్గరే ఉంది. నువ్వు వెళ్ళి నా శుద్ధ భక్తుడు కాళ్ళ మీద పడు, ఆయన క్షమిస్తే అప్పుడు సుదర్శన్ నేను వదిలేస్తుంది, లేకపోతే నువ్వు అంతే, ఇంకా నీ పని అయిపోయింది. అప్పుడు ఇంకా మళ్ళీ వెళ్ళి ఆ అంబరీషుడు మహారాజు కాళ్ళ మీద పడతాడు మన దుర్వాసముని. సో ఇది దుర్వాసముని. అప్పుడు అలా మనం చూసాం, దుర్వాసముని ఎంతో శక్తిశాలి ఋషి, మొత్తం ముల్లోకాలు తిరిగి వైకుంఠ లోకాని వరకు వెళ్ళే అంత సామర్థ్యం ఉన్న ఋషి అన్నమాట, అవతారం. సో ఆయన ఒకసారి అలాగే దుర్యోధనుడు ఉన్న మన హస్తినాపురానికి వస్తాడు అనమాట. అప్పుడు ఈ పాండవులు వనవాసంలో ఉన్నారు. అప్పుడు దుర్యోధనుడు ఉన్న ఆ రాజభవనానికి విచ్చేస్తాడనమాట దుర్వాసముని. ఆయన వచ్చాడంటే ఆయనతో పాటు ఆయన శిష్యులందరూ వస్తారు. ఆయన శిష్యులంటే ఒకరిద్దరు ఉండరు, 10,000 మంది శిష్యులను తీసుకొని ఆయన తిరుగుతూ ఉంటాడు. సో ఆయన ఒకసారి అలా విచ్చేసాడు దుర్యోధనుడు ఉన్న చోటికి, రాజభవనానికి హస్తినాపురంలో. సో దుర్యోధనుడికి తెలుసు బాగా దుర్వాసముని గురించి, ఆయన చాలా ప్రఖ్యాతి ఋషి. సో దుర్వాసముని ఇంత ప్రఖ్యాతి ముని, ఆయన గురించి తెలిసిన దుర్యోధనుడు ఆయన భయపడ్డాడు. అమ్మో, ఈయన కనుక ఏదైనా కొంచెమన్నా అపమానం జరిగిందనుకో, ఏ విధంగానైనా అసంతుష్టుడైపోయాడు అనుకో, మనకి శాపం ఇచ్చాడంటే మన పని అయిపోయినట్టే. సో మామూలుగా దుర్యోధనుడు ఎప్పుడు స్వయంగా సేవలు చేయడు, కానీ ఈసారి మాత్రం దుర్వాసమునికి ఎంతో ప్రేమతో అంటే భయంతో ఎలాగో ఆ దుర్వాసమునికి స్వయంగా దగ్గరుండి అన్ని సేవలు అందరితో కలిసి అందరికీ సేవలు చేస్తాడనమాట. ఎంతో బాగా సేవ చేస్తాడు దుర్వాసమునికి. దుర్వాసముని దుర్యోధనుడి యొక్క సేవను చూసి మెచ్చి ఆయన అడుగుతాడు, నువ్వు చాలా బాగా సేవ చేస్తావు నాకు, నీ ఇంటికి నేను అతిథిగా వచ్చినప్పుడు మా అందరికీ కూడా, నాకు నా 10,000 మంది శిష్యులకి, సో నీ యొక్క సేవ ద్వారా నేను ఎంతో సంతృప్తి చెందాను, నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో అంటాను. అప్పుడు అది విని దుర్యోధనుడు అంటాడు, ఆయన ప్లాన్ ఇదే అన్నమాట. ఇప్పుడు దీనికోసం ఇదంతా చేసింది. ప్లాన్ ఏంటంటే, మీరు చాలా కృపామయులు, అందుకే నాకు వరం ఇవ్వాలనుకుంటున్నారు, కానీ మా ఇంటికి పెద్ద అయినా, అంటే మా అందరికీ అన్నదమ్ముల్లో పెద్ద అయినా యుధిష్ఠిర మహారాజు ఇప్పుడు వనవాసంలో ఉన్నాడు, మీరేమో మాకందరికీ కృప ఇచ్చారు, అలాంటి కృపనే వాళ్ళకు కూడా ప్రసాదించాలనేది మా కోరిక. సో మీరందరూ అక్కడ వనవాసంలో ఒకసారి మీ అందరి శిష్యులతో పాటు ఆయన యొక్క కుటీరానికి కూడా విచ్చేయండి, ఆయనకు కూడా మీ యొక్క కృపాన్ని ప్రసాదించండి అంటాడు దుర్వాసముని. కాకపోతే ఒక చిన్న కండిషన్ చెడతాను అనమాట. ఆ కండిషన్ ఏంటంటే, దుర్యోధనుడు అంటాడు, కాకపోతే ఎప్పుడైతే ఆ ద్రౌపది తన యొక్క భోజనాన్ని పూర్తి చేస్తుందో, తినేస్తుందో, తన భోజనాన్ని తిన్న తర్వాత మీరు అప్పుడు వెళ్ళండి అని. దుర్వాసముడు అంటాడు, సరే అలాగే నీ కోరిక మేరకు ఆ సమయానికి వెళ్తామని. దుర్యోధనుడి ప్లాన్ ఏంటంటే, అక్షయ పాత్ర ఉంటుందన్నమాట మన పాండవుల దగ్గర, సూర్యదేవుడు ద్రౌపదికి ఇస్తాడు. ఆ అక్షయ పాత్ర ద్వారా ఎంత అన్నం అంటే అంత అన్నం, అంటే ఎంత తినే పదార్థాలు అంత ఉత్పన్నం అవుతాయి, ఎంత వండితే అది ఎప్పుడు పూర్తవ్వాలి. ఒకసారి వండారంటే అందులోంచి ఎంత సేవించాలన్నా కానీ అందులోంచి వస్తూనే ఉంటుందన్నమాట తినే పదార్థాలన్నీ. సో అది ఎప్పుడు అయిపోదు అనమాట. ఎప్పుడు అది ఇంకా అయిపోతుందంటే ఆ రోజుకి ద్రౌపది ఎప్పుడైతే తన ఆహారాన్ని అంటే భోజనాన్ని స్వీకరిస్తుందో, దాని తర్వాత ఇంకా ఆ అక్షయ పాత్ర ఇంకా అన్నం కానీ ఇంకా ఏమి తినే పదార్థాలు కానీ ఉత్పన్నం చేయాలన్నమాట. మళ్ళీ వచ్చే రోజు సూర్యోదయం తర్వాతే. సో ఈ విషయం దుర్యోధనుడికి తెలిసి ఇలా చెప్తాడనమాట.
అంటే ఇప్పుడు దుర్యోధన అంటే ద్రౌపది తినేసింది అనుకో, దాని భోజనం అయిపోయింది అనుకోండి, ఇంకప్పుడు దుర్వాసముని వెళ్తే 10,000 మంది శిష్యులతో యుధిష్ఠిర మహారాజు ఇంకా ఆ అడవుల్లో వాళ్ళు పాండవులు ద్రౌపది వాళ్ళని సంతృప్తి పరచలేరు, వాళ్ళని సరిగ్గా అతిథి సత్కారాలు చేయలేరు, వాళ్ళకి ప్రసాదం పెట్టలేరు అంతమందికి. సో అప్పుడు దుర్వాసముని వాళ్ళపైన వాళ్ళపై అసంతృప్తి చెంది ఎంతో క్రోధం అనేది ఉత్పన్నమయ్యి వాళ్ళకి శాపం పెట్టేస్తారు, దాంతో వాళ్ళ పని అయిపోతుంది అని. ఇది ఆయన ప్లాన్ అనమాట దుర్యోధనుడిది. ఇలా ప్లాన్ చేసుకొని చెప్తాడు. అప్పుడు అదేవిధంగా దుర్వాసుని ఆ సమయానికి వెళ్ళినప్పుడు యుధిష్ఠిర మహారాజు ఎంతో బాగా ఆయన్ని అతిథి సంస్కారం చేసి, మీరు వెళ్ళి మీరు స్నానం చేస్తురండి నది దగ్గర, అప్పటి వరకు మీకోసం అన్ని భోజన ఆయోజనం అనేది మేము చేస్తామని చెప్తారు. అయితే దుర్వాసుని తన 10,000 శిష్యులను తీసుకొని వెళ్తే దాని తర్వాత లోపలికి వెళ్ళి అడిగితే ద్రౌపది అంటుంది, మన దగ్గర ఏమీ లేదు, నేను ఆల్రెడీ భోజనం చేసేసాను, అయిపోయింది నా భోజనం, కనుక ఇప్పుడు ఇంకా మనకి రేపు పొద్దున వరకు అక్షయపాత్ర నుంచి మనకి ఏం రాదు, వాళ్ళకి ఎలా మనము ఏం వండి పెడతాం, ఎలా వండి పెట్టగలం అంతమందికి 10,000 మందికి ఎక్కడ సాధ్యం మనకి ఇప్పుడు ఇంత తక్కువ సమయంలో అని చింతించి ద్రౌపది అప్పుడు కృష్ణుడిని ప్రార్థించుకుంటుంది. అప్పుడు కృష్ణుడు వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. వెంటనే ప్రత్యక్షమయ్యి ద్రౌపది అంటాడు, నాకు ఆకలి అవుతుంది, ఎంతో ఆకలిగా ఉంది, సో నాకేమన్నా తీసుకొని రా నాకు తినడానికని. అప్పుడు ద్రౌపది అంటుంది, ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఖాళీ అయిపోయింది, పాత్రలో ఏం లేదు అంటే, నువ్వు పాత్రను తీసుకొని రా అని అడుగుతాడు అన్నమాట కృష్ణుడు. సరే అని ద్రౌపది ఆ పాత్రను తీసుకొని వస్తే అందులో చిన్న ఒక అన్నం మెతుకు, ఆకుకూర మెతుకు అక్కడ అంటుకొని ఉంటే అది తినేస్తుంది అనమాట. సరే కృష్ణుడు తినేస్తాడు. తినేసి నా కడుపు నిండిపోయింది అంటాడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, అదేంటి ఇంత చిన్న అన్నం మెతుకు తిని ఎలా కడుపు నిండిపోయింది మీకు అంటే, భగవంతుడు భక్తిని స్వీకరిస్తాడు, ఆయన సంతృప్తి చెందాడు పాండవుల పట్ల, ద్రౌపది పట్ల. సో అలా తినగానే అక్కడ నదిలో స్నానం చేస్తున్న దుర్వాసముని ఇంకా 10,000 మంది శిష్యులకు కూడా కడుపు నిండిపోతుంది అన్నమాట. ఇప్పుడే ఫుల్గా తినేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా చెప్పాలంటే అక్కడ దుర్వాసమునికి అవి తిన్న తర్వాత వస్తాయి కదా డకార్, దాని తర్వాత ఆయన శిష్యులందరూ కూడా అలా ఫీల్ అవుతారనమాట, ఫుల్గా తినేసామని. దుర్వాసముని అడుగుతాడు, మీకు ఎలా అనిపిస్తుంది అంటే, నాకు ఇప్పుడే ఫుల్గా తిన్నట్టు అనిపిస్తుంది, నాకేం ఆకలి లేదంట. అప్పుడు అక్కడ కృష్ణుడు అంటాడు, ఇంకా మీరు వెళ్ళి పిలవండి దుర్వాసుని వాళ్ళని, మీకేం ప్రాబ్లం లేదని. వాళ్ళకి అర్థం కాదు, కానీ భీముడు వెళ్ళి పిలుస్తాడు. పిలిస్తే వాళ్ళు రారు. అక్కడ నుంచి అమ్మో భీముడు వస్తున్నాడు పిలుస్తున్నాడు. అక్కడ ఒకసారి నేను అంబరీష్ మహారాజుని అవమానించినప్పుడే నాకు పడిన గది నాకు తెలుసు. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు కూడా శుద్ధ భక్తుడు, ఆయనను కూడా ఇలా ఈ విధంగా నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంతో నా కోసం అరేంజ్మెంట్ చేస్తుంటారు ఇంతమందికి, నన్ను తినకపోతే మళ్ళీ ఆయన కూడా నా పట్ల అసంతృప్తి చెందాడు అనుకోండి, మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం అనేసి వాళ్ళందరి శిష్యుని తీసుకొని ఆ వైపు నుంచి నదికి ఆ ఒడ్డు వైపు నుంచి లేచి వెళ్ళిపోతారనమాట. రైట్ తేనుపులు వస్తాయన్నమాట, కరెక్ట్. సో ఆ విధంగా జరుగుతుందన్నమాట. సో భీముడు తిరిగి వచ్చేస్తాడు. కృష్ణుడు చెప్తాడు, ఇలా వెళ్ళిపోయారు వాళ్ళందరూ, పిలుస్తున్నా వినిపించకుండా అక్కడి నుంచి పారిపోయారు అందరూ అంటే. మళ్ళీ యుధిష్ఠిర మహారాజుని మళ్ళీ రాత్రి వస్తారేమో కొద్దిసేపు అయినా అంటే, కృష్ణుడు అంటే వాళ్ళు రారే, నీకు భయపడే వెళ్ళిపోయారు, నువ్వేం కంగారు పడకు, ఎందుకంటే కృష్ణుడు అంటాడు వాళ్ళ కడుపు నిండిపోయింది, వాళ్ళకి ఏం కాదు, ఇంక వాళ్ళు రారని. సో అలా అనమాట, మనం ఇక్కడ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. అందుకే కృష్ణుని మనం సంతృప్తి పరిస్తే ప్రతి ఒక్క జీవిని మనం సంతృప్తి పరచవచ్చు అనమాట. ఎందుకంటే ప్రతి జీవి అలా సంబంధం ఉంది కృష్ణుడితో. కృష్ణుడు అక్కడ సంతృప్తి చెందాడు కనుక వాళ్ళందరూ సంతృప్తి చెందిపోయారు, దుర్వాసము ఇంకా అంత 10,000 మంది శిష్యులు. అందుకే కృష్ణుడిని ఇలాంటి ఎంతో గొప్ప యోగశక్తి ఉన్నవాడు కనుక యోగేశ్వర అని కూడా అంటారు. ఇంకా దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మనం ఇంట్లో ఎప్పుడైనా సరే గృహస్థులో ముఖ్యంగా ఇక్కడ చెప్పారు, ప్రతి ఒక్కరూ గృహస్థుడు కూడా ఇంట్లో తన ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత ప్రసాదాన్ని గ్రహించాలి. ఎందుకంటే భగవంతుడు ఒకసారి నైవేద్యం పెట్టేశారనుకోండి, అప్పుడేమవుతుంది, భగవంతుడు స్వీకరించాడంటే మిగతా అందరూ సంతృప్తి చెందుతారు మీతో, అంటే మీ ద్వారా. మీ యొక్క ఈ భగవంతుడికి పెట్టిన ఆ నైవేద్యం ద్వారా ఒకటి ఏంటంటే మీకు పాపం తగలదు, ఇంకోటి ఏంటంటే మీ ద్వారా, మీ యొక్క భాగం ద్వారా, మీ యొక్క ఈ కర్తవ్యం ద్వారా అన్ని జీవులు సంతృప్తి చెందుతాయి, ఎందుకంటే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. సో ఆ విధంగా మీరు అందరినీ సంతృప్తిపరచవచ్చు అని ఇక్కడ మనం నేర్చుకుంటాం అన్నమాట. యస్మిన్ తుష్టిం జగత్ తుష్టిం, భగవంతుడు సంతృప్తి అంటే మొత్తం జగత్తంతా సంతృప్తి చెందుతుందంట. 12వ శ్లోకం. ఇంకా
ఉన్నాయి చాలా ఇంకా 5 శ్లోకాలే, కొంచెం ఫాస్ట్గానే వెళ్దామంట. కొద్దిగా మేబీ 5-10 మినిట్స్ ఎక్స్ట్రా, 10 మినిట్స్ అలా ఎక్స్ట్రా అవుతే అవ్వచ్చు, ట్రై చేస్తాను. కానీ లేకపోతే మళ్ళీ మధ్యలోంచి బ్రేక్ చేసామనుకోండి బాగుండదు. ఒక 2-3 శ్లోకాలు మిగిలిపోయాయి అనుకోండి, మళ్ళీ వేరే థీమ్ స్టార్ట్ అవుతుంది. 18వ శ్లోకం నుంచి అది రేపు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఎలాగైనా సరే 17 శ్లోకం వరకు చూసేసి వెళ్దామంట. యత్తేజసాత భగవాన్ యుధిశూలపాణిర్ విశ్వాపిత సజిరిజోస్త్రమదాన్ నిజం మే అన్యేపి చాహమమునైవ కలేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడి యొక్క కృప ద్వారానే నేను ఆ భగవంతుడి శివుడు, భగవాన్ యుద్ధంలో ఆ భగవంతుడి శివుడు, ఇంకా విస్మాపిత సా గిరిజో, ఆయనతో పాటు గిరిజ అంటే పార్వతి కూడా వచ్చింది, వాళ్ళిద్దరిని నేను సంతృప్తి పరిచాను, యుద్ధం చేశాను శివుడితో. శివుడు నా యొక్క ప్రతిభను చూసి ఎంతో సంతృప్తి చెంది నాకు తన అస్త్రమైన పశుపత అస్త్రాన్ని నాకు ప్రసాదించాడు. అది నేను ఆ శివుడిని ఎలా సంతృప్తి పరచగలిగాను, అది కృష్ణుడి యొక్క అనుగ్రహం ద్వారానే జరిగింది. అలాగే ఎంతోమంది దేవతలు వాళ్ళ మంచి దివ్యాస్త్రాలని నాకు ఎందుకు ఇచ్చారు, నా పట్ల అంత సంతృప్తి చెందారు. ఎలా నా పట్ల వాళ్ళు అంత సంతృప్తి చెందారు నా ద్వారా అంటే అదంతా కృష్ణుడి యొక్క అనుగ్రహం. ఆ కృష్ణుడి అనుగ్రహం ద్వారానే ఈ యొక్క శరీరంలో నేను స్వర్గానికి వెళ్ళగలిగాను. ఇంద్రుడితో పాటు మహత్ ఆసనార్థం, అర్ధ ఆసనం అంటే ఇంద్రుడు కూర్చునే ఆ సింహాసనం, ఇంద్రుడి కూర్చునే ఆ స్వర్గంలో నా సింహాసనం నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఇంద్రుడు. ఆ భాగ్యం నాకు ఎలా కలిగింది అంటే కృష్ణుడి అనుగ్రహం ద్వారానే. ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం, ఆ మహేంద్ర భవనం అంటే ఇంద్రుడి యొక్క భవనంలో మహత్ ఆ ఆసన అర్ధాసనంలో నన్ను కూర్చోబెట్టుకున్నాడు. సగమాసనంలో అర్జునుడు కూర్చున్నాడు, సగమాసనంలో ఇంద్రుడు కూర్చున్నాడు. అలాంటి భాగ్యం నాకు ఒక భగవంతుడి యొక్క కృప, కృష్ణుడి యొక్క కృప వల్లనే కలిగింది అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ఇక్కడ చూశారు అర్జునుడి పట్ల శివుడు ఇంకా అందరి దేవతలు ఆయన పట్ల ఎంతో ప్రసన్నులయ్యి ఆయనకి ఎన్నో అస్త్రాలని, దివ్యాస్త్రాలని ఆయనకు వరంగా కానీ బహుమతిగా కానీ ఇచ్చేశారు. అంటే భగవంతుడి భక్తుడు ఎవరైతే భగవంతుడు కృష్ణుడికి శుద్ధ భక్తుడు అవుతాడో వాళ్ళకి అందరు దేవతలు వాళ్ళ పట్ల, శుద్ధ భక్తుల పట్ల, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పట్ల ప్రసన్నులు అవుతారు. ఒకసారి కొంతమంది అనుకుంటారు ఇలా, ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారనమాట, అరే నేను కృష్ణుడిని పూజిస్తే మరి వేరే దేవతలు నా పట్ల కోపగించుకుంటారేమో అని. అలాంటి సందేహం ఏమీ లేదు మీకు. ఇక్కడ మీకు అర్థమవుతుంది, కృష్ణుడిని ఆరాధించుకున్న అర్జునుడికి అందరూ దేవతలు వాళ్ళ యొక్క వరాల్ని, ప్రసాదాన్ని, బహుమతిని ఇస్తున్నారు. అంటే వాళ్ళందరూ అర్జునుడి పట్ల ప్రసన్నులు అన్నమాట. సో అసలు భగవంతుడి యొక్క అందరు దేవతలను ప్రసన్నం చేయడం, ఆరాధించడం, సరిగ్గా గౌరవించడం శుద్ధ భక్తులకి సరిగ్గా తెలుసు అని ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకుంటాం. అవునా? అదే మీరు ఇంకో ఉదాహరణ చూస్తారు. రావణుడు అతను శివుణ్ణి పూజించాడు, కానీ మరి శివుడు రామచంద్రుడు రూపంలో వచ్చినప్పుడు, భగవంతుడు రామచంద్రుడు అవతారంలో ఆ రావణుడితో యుద్ధం చేసినప్పుడు శివుడు రావణుడిని రక్షించలేదు. అవునా? అదనమాట మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఎప్పుడైతే మనము భగవంతుడిని ఆరాధిస్తామో, భగవంతుడి భక్తులం అవుతామో, అందరి దేవతలు మన పట్ల సంతృప్తి చెందుతారు. మనం దాని గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే కృష్ణుడే కదా దేవాది దేవుడు, అందరి దేవతలు కృష్ణుడికే సేవ చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ వీళ్ళందరూ దేవతలు ఏంటంటే చాలా మహాన్ భక్తులు, వీళ్ళు కూడా భక్తులు. వీళ్ళందరూ శుద్ధ భక్తులు కాకపోయినా కానీ, ఇంద్రుడు, చంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ ముఖ్యంగా. సో వీళ్ళందరూ కూడా సత్వగుణంలో ఉన్న వాళ్ళు అనమాట. వీళ్ళందరూ స్వర్గంలో ఉంటారు కదా, వీళ్ళందరూ సత్వగుణంలో ఉన్నారు. సో ఈ స్వర్గ లోకానికి వెళ్ళాలంటే సాధారణమైన విషయం కాదు. ఎంతోమంది ఎన్నో కర్మలు, మంచి పుణ్యకర్మలు, కర్మకాండి ద్వారా ఎంతో సాఫల్యం కలిగిన వాళ్ళు మాత్రమే అక్కడికి చేరుకోగలరు. లేకుంటే పెద్ద పెద్ద యోగులు వాళ్ళ యోగ శక్తి ద్వారా అక్కడికి చేరుకోగలరు. కానీ భక్తులు చూశారు ఇక్కడ అర్జునుడు ఆ కర్మలు, ఆ యోగా అవన్నీ చేయకున్నా కానీ భగవంతుడు భక్తి చేసుకొని స్వర్గానికి వెళ్ళడమే కాదు, అక్కడ ఇంద్రుడితో పాటు పక్కన ఆయన ఆసనంలో ఒకే ఆసనంలో కూర్చున్నాడంట. ఇది ఎలా సంభవం అంటే భక్తి, శుద్ధ భక్తి ద్వారా అన్నీ లభిస్తాయంట. మీరు కర్మ, జ్ఞాన, వేరే మార్గాల ద్వారా ఏది సాధించగలరో అవన్నీ
శుద్ధ భక్తి ద్వారా కూడా సాధించుకోవచ్చు. కానీ అది లక్ష్యం కాదు మనది. కానీ చెప్తున్నారు అవన్నీ సాధ్యమవుతాయి అని. అది పెద్ద విశేషం కాదు భక్తులకి, శుద్ధ భక్తులకి. ఇంకా స్వర్గానికి వెళ్ళాలంటే ఇలా ప్రామాణికమైన విధులు దారులు ఉన్నాయన్నమాట, మార్గాలు ఉన్నాయి. అంతేకాని సైంటిస్టులు చేసే ఆ ప్రయత్నం ద్వారా అంటే స్వర్గానికి వెళ్ళలేరు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళాలంటే సత్వగుణం కావాలి. ప్రాధానికంగా మీరు సత్వగుణం వస్తులై ఉండాలి. అంటే సత్వగుణాన్ని ఎక్కువగా మీకు మేము ప్రధానంగా సత్వగుణం ద్వారా ప్రభావితమై ఉండాలన్నమాట ఆ దేవతలలాగా. కానీ ఇప్పుడున్న ఈ కలియుగంలో జనాలందరూ ఎక్కువగా తమోగుణం, రజోగుణం చేత ప్రభావితమై ఎన్ని పరిశోధనలు చేసి అలా స్వర్గానికి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళడం సాధ్యం కాదని ఇక్కడ చెప్తున్నారు. తత్రైవ మే విహరతో భుజదండయుగ్మం గాంధీవలక్షణమరాతివదాయ దేవా సేంద్రాశ్రితాయదనుభావితమాజమీఢ తేనాహమద్యముషిత పురుషేణ భూమ్నా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ నేను కొన్ని రోజులు అతిథిగా ఉన్నాను కదా స్వర్గంలో. అర్జునుడు చెప్తున్నాడు ఆ ఇంద్రదేవుడి దగ్గర. ఇంద్రదేవుడు కూడా నన్ను ఆశ్రయించాడు, నా యొక్క భుజాలను ఆశ్రయించాడు, అంటే నా యొక్క సహాయాన్ని కోరాడు. నా భుజాలు ఏవైతే గాంధీవ దారి కదా, అర్జునుడు గాంధీవ పెట్టుకుని ఆ గాంధీవ యొక్క దారి అంటే ఆ ఘాట్లు పడ్డాను అనమాట గాంధీవ ధరించి. సో అలాంటి నా భుజాల ఒక ఆశ్రయాన్ని గ్రహించాడు. ఆ యొక్క రాక్షసులు నివత కవచ అనే రాక్షసుల్ని వధించడానికి నా సహాయాన్ని కోరాడు. సో అలాంటి సామర్థ్యం కలిగిన నాకు ఎలా అంత సామర్థ్యం కలిగిందంటే భగవంతుడి యొక్క కృప వల్లనే. సో యుధిష్ఠిర మహారాజుని అంటున్నాడు. సో ఇప్పుడు భగవంతుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నాకు అంత శక్తి ఏదైతే ప్రసాదించాడో శక్తి నా దగ్గర లేదు అని చెప్తున్నాడు అన్నమాట అర్జునుడు యుధిష్ఠిరుడికి. సో ఈ విషయం కూడా మనం ఒకసారి ముందు చర్చించుకున్నాము, అందుకే ముందుకు వెళ్దామంట. 14వ శ్లోకం. యద్బాంధవః కురుబలాదిమనంతపారం ఏకోరతేన తతరేహమతీర్య సత్వం ప్రత్యాహృతం బహుధనం చ మయా పరేషాం తేజాస్పదం మణిమయం చ హృతం శిరోభ్యః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కౌరవుల యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క సైన్య బలం, కురు బలాధిం అనంతపారం, ఎంతో అనంతం అంట, సముద్రంలాగా ఎంతో. ఎందుకంటే అందులో ఎంతో శక్తిశాలి వీరులు, యోధులు, భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ ఎంతోమంది ఉన్నారు ఇలా, అవునా? కానీ కృష్ణుడు నా ఫ్రెండ్, అంటే నా సాఖ్య భావనతో ఆయన నా యొక్క రథ సారథిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సముద్రాన్ని నేను దాటగలిగాను. ఆయన యొక్క కృప వలనే ఎప్పుడైతే విరాట రాజు దగ్గర మేము అజ్ఞాతవాసంలో నివసిస్తున్నామో అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు గోవుల్ని హరించి ఆ విరాట రాజు పైన ఆక్రమణ చేశారో అప్పుడు నేను వాళ్ళు ఒంటి చేత్తో ఆ కౌరవులందరినీ ఓడించి వాళ్ళ ముకుటాల్ని, వాళ్ళ అంగవస్త్రాలని బహుమతిగా మళ్ళీ రాజుకి, ఉత్తర కుమార్కి తీసుకెళ్ళగలిగాడు. అదంతా జరిగిందంటే, అంత సామర్థ్యాన్ని నేను ప్రదర్శించగలిగానంటే అదంతా భగవంతుడి కృప ద్వారానే జరిగింది అని మళ్ళీ ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు అన్నమాట. సో ఈ విషయాన్ని కూడా మనము ఆల్రెడీ చర్చించుకున్నాం, విరాట యుద్ధం గురించి. సో అని ముందుకెళ్దామంట. యో భీష్మ కర్ణ గురు శల్య చమోశ్వభద్ర రాజన్యవర్యరతమండలమండితాసు అగ్రే చరో మమ విభోరతయూతపానాం ఆయుర్మనాంసి చదృశ సహ ఓజ ఆర్చత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ యొక్క యుద్ధ భూమిలో భగవంతుడు అందరి ప్రాణాల ఆయువుని తగ్గించేశాడు. వాళ్ళ యొక్క బుద్ధిని నశింపజేశాడు, వాళ్ళ యొక్క శక్తిని తగ్గించేశాడు. అందుకనే ఆ భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, శల్యుడు ఇలాంటి పెద్ద పెద్ద యోధులు ఉన్నా కానీ ఎవరైతే వాళ్ళు నన్ను ఈజీగా ఓడించగలరు. కానీ భగవంతుడు నా ముందు కూర్చొని
ఇవన్నీ చేశాడు, దాని ద్వారా నేను గెలిచిపోయాను, అంటే ఆ యుద్ధంలో నేను విజయవంతం సాధించగలిగాను అని ఇక్కడ అర్జునుడు చెప్పుకుంటున్నాడు అనమాట. సో అలా అనమాట. అంటే భగవంతుడు అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉంటాడు కదా. కర్ణుడు ప్రతిరోజు యుద్ధంకి వెళ్ళినప్పుడు పొద్దున్నే అర్జునుడిని ఈరోజు చంపుతాను నేను అని ఆ శక్తి అస్త్రం ఉంటుంది కదా ఆయనకి, ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చి దొరికింది. ఆ శక్తిని ప్రయోగించి ఈరోజు అర్జునుడిని చంపేస్తానని బయలుదేరేవాడంట. కానీ రోజు మర్చిపోయేవాడు అనమాట. ఎలా మర్చిపోయాడు అంటే భగవంతుడి కృష్ణుడి యొక్క ఎందుకంటే భగవంతుడే కదా పరమాత్మ రూపంలో ఉండి మనకు స్మరణ శక్తిని, బుద్ధిని, తెలివితేటలని మర్చిపోయేది అన్నీ భగవంతుడే ప్రసాదిస్తాడు. అవును. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ. అవునా, హృదయంలో నివసించిన పరమాత్మ రూపంలో కృష్ణుడే. మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం, మూడు ఇచ్చేది. స్మృతి గుర్తుపెట్టుకోవాల్సింది, అసలైన విషయాలు అసలైన సమయంలో గుర్తుకు రావాలంటే అది కృష్ణుడు అనుగ్రహం కావాలి దానికి. అలాగే మొత్త స్మృతి జ్ఞానం, సరైన జ్ఞానం, సరైన తెలివి మనం ఉపయోగించుకునే సరైన సమయంలో మనకి అర్థం కావాలి ఏం చేయాలనే విషయానికి కృష్ణుడు ఒక అనుగ్రహం కావాలి. అలాగే మర్చిపోవడానికి కూడా కృష్ణుడు ద్వారానే మర్చిపోతామంట. సో ఇక్కడ అలా అందరూ అన్ని ఏం చేయాలనే విషయాలు సరిగ్గా మర్చిపోయారంట. సో ఇదంతా ఎలా జరిగిందంటే కృష్ణుడు యొక్క ప్రభావం, ఆయన ముందు కూర్చొని ఇవన్నీ చేస్తున్నాడు రథం నడిపించేటప్పుడు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఎన్ని విషయాలు ఇలా కృష్ణుడు నాకు సహాయం చేశాడని గుర్తు చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం 16వ శ్లోకం. యద్దోషుమా ప్రణిహితం గురు భీష్మకర్ణ నాత్ర త్రిగర్త శల్య సైంధవ బాహ్లికాద్యై అస్త్రాణ్యమోఘమహిమాని నిరూపితాని నోపస్పృశుర్హరిదాసమివాసురాని. ఎంతో పెద్ద పెద్ద మహాయోధులైన భీష్మ, ద్రోణ, కర్మ, భూరిశ్రవ, శుశ్రుమ, శల్య, జయాద్రత, బాహ్లిక, ఇలా ఎంతో అందరూ దివ్యాస్త్రాలని ఏవైతే అసలు ఎవరు తట్టుకోలేరో అలాంటి దివ్యాస్త్రాలను నా మీద ప్రయోగించినా కానీ ఆ కృష్ణుడి దయ, కృప నా పట్ల ఉండపట్ల వారి అన్ని అస్త్రాలు నా యొక్క వెంట్రుకను కూడా తాకలేకపోయాయి అని అర్జునుడు చెప్తున్నాడు. ఎలాగైతే ఆ నరహరి దాసం, ఎవరు నరసింహదేవుడి యొక్క భక్తుడు ప్రహ్లాద మహారాజుని ఎలాగైతే నరసింహదేవుడు రక్షించాడో అదేవిధంగా కృష్ణుడు నన్ను రక్షించాడు యుద్ధభూమిలో అని ఇక్కడ అర్జునుడు చెప్పుకుంటున్నాడు. సో కొంతమంది అంటారనమాట, పాండవులు గెలిచారు, అర్జునుడు అంతమందిని చంపగలిగాడు ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు వాళ్ళ వైపు, అందుకని కృష్ణుడు వాళ్ళపైన అనుగ్రహించాడు అందుకని, లేకపోతే వాళ్ళు చంపలేరని. అవునండి, ఇక్కడ మనకు అర్జునుడు కూడా చెప్పుకుంటున్నాడు, యుధిష్ఠిర మహారాజు కూడా చెప్పుకుంటున్నాడు. ఎక్కడ అర్జునుడు చెప్పుకోలేదు నేనే నా శక్తి సామర్థ్యంతో అందరినీ చంపేశాను అని. యుధిష్ఠిర మహారాజు చెప్పట్లేదు మేము ఈ రాజ్యాన్ని వెళ్తున్నాం, విజయవంతంగా యుద్ధంలో విజయవంతులయ్యాము మా యొక్క శక్తి సామర్థ్యాల వల్లనే అని చెప్పట్లేదు. వాళ్ళందరూ చెప్తున్నారు అవును కృష్ణుడి అనుగ్రహం వల్లనే జరిగింది అది అని, కృష్ణుడి దయాకృప వల్లనే జరిగిందని. సో మరి అందులో పాండవుల గొప్పతనం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. అదే భక్తుడి యొక్క గొప్పతనం. భక్తుడి యొక్క గొప్పతనం ఏంటంటే అతను తన శక్తి సామర్థ్యాల కన్నా భగవంతుడి యొక్క కృపా అనుగ్రహం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాడు. తన జీవితంలో సాధించే ఏ విషయంలోనైనా భగవంతుడికి అనుగ్రహం ముందు, తర్వాత నా శక్తి సామర్థ్యం, నా యొక్క ప్రయత్నం, అది భక్తుడి యొక్క లక్షణం అన్నమాట. అది భక్తుడు గుర్తిస్తాడు. అక్కడ మీరు అనుకుంటారు వాళ్ళందరూ ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగిన వారు అని, ద్రోణాచార్య కానీ, భీష్ముడు కానీ, కృపాచార్యు కానీ, కర్ణుడు కానీ, ఇంకెవరైనా కానీ వాళ్ళందరికీ కూడా శక్తి ప్రసాదించింది కూడా కృష్ణుడే. కానీ వాళ్ళు గుర్తించట్లేదు అవి. ఇక్కడ భక్తులు గుర్తిస్తున్నారు, అంతే తేడా. సో ఇంకోటి ఏంటంటే కృష్ణుడు ఇక్కడ తన కృపను భక్తులకి ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారు, భగవంతుడి ఆదేశాలని అనుసారంగా వాళ్ళు వాళ్ళ జీవనాన్ని జీవిస్తున్నారు అందుకనే. సో ఇక్కడ అందుకనే భక్తులు గొప్పతనం ఏంటంటే వాళ్ళు భగవంతుని ఆశ్రయం గ్రహించారు. అదే భక్తుల యొక్క గొప్పతనం. వాళ్ళ శక్తి సామర్థ్యాలు అది కాదు, అది కూడా ఉన్నాయి వాళ్ళకి. అర్జునుడు గొప్ప ధనుర్ధారి, అలా వాళ్ళకి అన్ని విశేష గుణాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ముఖ్యమైన గుణం ఏంటంటే భగవంతుడిని వాళ్ళ ఆశ్రయం గ్రహించారు. అది. సో భగవంతుడి ఆశ్రయం గ్రహిస్తే అప్పుడు ఏదైనా అసాధారణమైన
అసాధ్యమైన విషయాన్నైనా భక్తులు చేయగలరు, సాధించగలరు, విజయాన్ని పొందగలరు. ఈ విషయం మనం నేర్చుకుంటాం ఈ యొక్క ఘటనల ద్వారా. సో అందుకే వీళ్ళ గొప్ప గొప్ప వీరులు ఉన్నారు కదా అటువైపు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనే విషయాన్ని మన ప్రభుపాల్ వారు విస్తృతంగానే ఇచ్చారు. మనం ఎంత ఇచ్చారో అంతే చర్చించుకుందాం, ఎక్కువ సమయం లేదు. కర్ణుడి గురించి మనం చాలా ముందే చెప్పుకున్నాము. ఆయన ఇలా పుట్టుక గురించి మీకు తెలిసింది, అవన్నీ రాశారు మళ్ళీ ఇక్కడ కర్ణుడి గురించి. అలాగే ప్రహ్లాద మహారాజ్ గురించి రాశారు. ప్రహ్లాద మహారాజ్ చరిత్ర మనం విస్తృతంగా చర్చించుకున్నాం కనుక మనం దాని గురించి చర్చించట్లేదు. సో ఈ విషయాలన్నీ మనం చర్చించుకున్నాం, చాలా విషయాలు కర్ణుడి గురించి, అందుకే నేను అవి చర్చించుకోవట్లేదు మళ్ళీ. సో ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్తాను నేను, మళ్ళీ 1-2 పాయింట్స్. సో మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ రాశారు కూడా, ద్రోణాచార్య యొక్క గురుకులంలో చిన్నగా ఉన్నప్పుడే ఆ కర్ణుడు కూడా చేరాడనమాట. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయనకి అర్జునుడికి పడేది కాదంట. అంటే ఆయన ఎప్పుడు చిన్నప్పటి నుంచి అర్జునుడితో వైరాన్ని పెంచుకున్నాడు అనమాట కర్ణుడు చూసి. ఆ వైరాన్ని చూసి దుర్యోధనుడు అప్పటి నుంచే కర్ణుడితో మంచి స్నేహాన్ని పెంచుకున్నాడంట. అందుకనే దుర్యోధనుడు కర్ణుడితో ఎందుకు స్నేహాన్ని పెంచుకున్నాడంటే అతను అనుకున్నాడు, భీముడిని నేను చూసుకుంటాను, కానీ అర్జునుడిని ఎదుర్కోవడానికి నా యొక్క 100 మంది, మేము 100 మంది ఉన్నా అర్జునుడు మమ్మల్ని ఓడించగలరు అన్నాడు ధనుర్ధార విద్యలో. సో ఆయనకు సరిపడే ఒక ధనుర్ధారి మన వైపు లేరు అని తెలుసుకున్నాడు దుర్యోధనుడు. అందుకే ఎప్పుడైతే కర్ణుడు చూశాడో, అరే ఈయనకు సామర్థ్యం ఉంది, అర్జునుడిని ఎదుర్కొనే సామర్థ్యమే కాదు, అర్జునుడు అంటే పడదు అసలు కర్ణుడికి, నాకు అదే కావాలి, ఆయనకు విరోధే కావాలి, నాకు ఆయనే మిత్రుడని ఆయనతో మిత్రత్వం పెంచుకున్నాడు అనమాట దుర్యోధనుడు. సో అది అందుకని కర్ణుడు ఎంతో గొప్పవాడైనా కానీ చాలాసార్లు అర్జునుడితోనే కాదు, భీమసేనుడు కూడా కర్ణుడిని ఓడించేశాడు చాలాసార్లు యుద్ధ భూమిలో, కురుక్షేత్ర భూమిలో. సో ఈ కర్ణుడిని అంగ దేశానికి రాజుగా నియమించాడు ఈ యొక్క దుర్యోధనుడు. ఈ అంగదేశం అంటే బంగాల్, ఒరిస్సా, ఇంకా ఇటువైపు ప్రాంతాలన్నమాట. మద్రాస్ వరకు ఉండేదంట ఆయన యొక్క రాజ్యం. సో ఈ కర్ణుడే అంటే చెప్పాను కదా, ఇక్కడ కూడా రాశారు చూడండి ప్రభుపాదుల వారు కూడా అదే విషయం మనం చర్చించుకున్నాం ముందు కూడా. ఆ ద్రౌపది వస్త్రాహరణ జరిగినప్పుడు ఆ ద్రౌపది వస్త్రాహరణ చేయాలి అని ఆదేశాన్ని ఇచ్చింది కర్ణుడే దుశ్శాసనుడికి. పాండవులు ద్రౌపది వస్త్రాలని తీసేయండి అనేసి ఆ యొక్క ఆదేశాన్ని కర్ణుడే ఇచ్చాడనమాట. కర్ణుడే అన్నాడనమాట, ద్రౌపది పతివ్రత స్త్రీ కాదు, ఆమెకు వేశ్య, సో ఆమెకు బట్టలు ఉంటే ఏంట లేకపోతే ఏంటి, ఆమె వస్త్రాలను తీసేయండి అనేసి కర్ణుడు అంటాడనమాట. సో ఇంకా ద్రౌపదికి అంటాడనమాట, నువ్వు ఇంకా ఎవరు, ఇప్పుడు పాండవులు ఎలాగో దాసులు అయిపోయారు, సో నువ్వు ఇప్పుడు కౌరవుల దాసివి, సో నువ్వు ఎవరైనా ఇంకొక పతిని స్వీకరించవచ్చు అని ద్రౌపదికి అంటాడనమాట. సో ఇలా ఎన్నో అనుచితమైన వాక్యాలని కర్ణుడు ఆ అసత్సభలో ద్రౌపదికి పాండవుల పట్ల అంటాడనమాట ఉద్దేశించి. సో ఇంకా యుద్ధంలో కూడా ముందు నుంచి కూడా కర్ణుడికి భీష్మ అంటే కూడా ఇష్టం లేదు. భీష్ముడికి వ్యతిరేకంగా ఉండేవాడు అనమాట కర్ణుడు. సో అందుకనే అన్నాడు అనమాట, నేను 5 రోజుల్లో పాండవులందరినీ ఫినిష్ చేస్తాను, చంపేస్తాను. ఈ భీష్ముడు ఉన్నాడు కనుక నేను యుద్ధం చేయనని ముందే ప్రతిజ్ఞ తీసుకున్నాడు కర్ణుడు. భీష్ముడు బతికున్నంత కాలం అతను సేనాపతి అయితే ఆయన కింద నేను పనిచేయను అనేసి కర్ణుడు, ఎందుకంటే ఆయన అంటే ఇష్టం లేదు ఆయనకి. దుర్యోధనుడేమో అయ్యో ఇట్లా అంటే ఆయనకేమో భీష్ముడు కావాలి, కర్ణుడు కావాలి, అందరూ యుద్ధం చేయాలని దుర్యోధనుడు, వీళ్ళేమో పంతము అంటే భీష్ముడు అంటాడనమాట, ఈ కర్ణుడు అర్ధరథి కూడా కాదు, అంటే ఒక రథి, మహారథి అంటారు. మహారథి అంటే ఒక్క మహారథి అంటే ఎంతోమంది యోధులతో యుద్ధం చేయగలడు, ఒకడే చంపగలడు ఎంతో సైన్యాన్ని. అలాంటిది భీష్ముడు అంటారు కర్ణుడు ఒక అర్ధరథి కూడా కాదు అని, అంటే ఒక్క రథం ఒక యోధుడితో కూడా యుద్ధం చేసే దమ్ము లేదన్నట్టుగా అంటాడు అనమాట భీష్ముడు. ఎందుకు అంటే కర్ణుడికి ఎన్నో శాపాలు ఉంటాయి అన్నమాట. ఆయనకి ఎంతో తెలివితేటలున్నా, ఎంతో ధనుర్విద్య తెలిసినా కానీ అసలైన సమయంలో ఎప్పుడైతే అది అవసరమో, ఎంత అత్యవసరమైన సమయంలో ఆ శాపం ద్వారా ఆయన అన్నీ మర్చిపోతాడు, లేకపోతే ఆయన ప్రయోగించే అస్త్రాలు ఏవి పనిచేయవు అనమాట. అలాగే జరిగాయి కూడా చాలాసార్లు. అందుకే ఆయన యుద్ధంలో ఓడిపోతాడు. ప్రదర్శన చేయమంటే పెద్ద ప్రదర్శన చేయగలడు, యుద్ధంలో కూడా గెలుస్తాడు కొన్ని, కానీ ఎప్పుడైతే ఒక అసలైన మెయిన్ యుద్ధం ఉంటుందో అప్పుడు ఓడిపోతాడు అనమాట. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోతాడు అనమాట. ఆ విషయం భీష్ముడికి తెలుసు. అందుకనే వీడి వేస్ట్, నాకు పనికిరాడు అని చెప్పేస్తాడు అనమాట ముందే. అలా కర్ణుడు కూడా అంటాడనమాట,
సో కర్ణుడే ఇంకా శక్తి యొక్క వస్త్రం ద్వారా ఘటోత్కచుని వధిస్తాడు. ఇంకా ఎంతోమంది పాండవుల యొక్క సైన్యాన్ని కూడా వధిస్తాడు. ఇంకా అర్జునుడితో యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ కర్ణుడే అర్జునుడి యొక్క కిరీటాన్ని మాత్రం కొట్టేయగలుగుతాడు. ఆ బాణంతో కిరీటాన్ని మాత్రం పడగొట్టగలుగుతాడు. అర్జునుడు చంపలేకపోతాడు. కానీ అందులో కూడా ఒక విశేషం ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ కర్ణుడు బాణం ఎక్కువ పెడతాడు అనమాట. అప్పుడు ఆ బాణంలోకి ఒక అసురుడు ప్రవేశిస్తాడు అర్జునుడి మీద పగతో. సో దాని తర్వాత ఆ యొక్క బాణాన్ని ఇక్కడికి అర్జునుడి యొక్క కంఠానికి ఎక్కువ పెడతాడు అనమాట కర్ణుడు. అప్పుడు శల్యుడు అంటాడు, అర్జునుడి కంఠానికి పెట్టకు, ఆయన హృదయానికి పెట్టు అని. కర్ణుడు అంటాడు, నేను ఒక్కసారి ఎక్కడైనా ఎక్కువ పెట్టానంటే అక్కడే కొడతాను, అంతే, నేను వెనక్కి తీసుకొని అనేసి కొట్టేస్తాడు. అప్పుడు కృష్ణుడు వెంటనే ఏం చేస్తాడంటే, అందులో అసురుడు ఉన్నాడని తెలుసు, అది సాధారణమైన అస్త్రం కాదు, బాణం కాదని తెలిసి అది అర్జునుడు ఎదుర్కోలేడనే విషయాన్ని అతను గ్రహించి అతని కాలితో కృష్ణుడు రథాన్ని కొంచెం నొక్కుతాడు అనమాట. అది ఆయన యొక్క భావనని అర్థం చేసుకొని ఆ గుర్రాలు కూర్చుంటాయి వెంటనే. సో రథం కిందికి అయిపోతుంది హైటు. సో అది ఇక్కడ తగాల్సింది ఆ యొక్క బాణం అర్జునుడు కిందికి అయిపోతాడు. కొంచెం హైట్ తగ్గగానే అర్జునుడు యొక్క హెల్మెట్ అంటే కిరీటం ఎగిరిపోతుంది అనమాట. సో అది కర్ణుడు చేయగలిగాడు అని చెప్తున్నారు ఇక్కడ. సో తర్వాత ఎలా చంపాడు అనే విషయం మనం ఒకసారి చర్చించుకున్నాము. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చర్చించుకున్నాం, ఈరోజు అంత సమయం లేదు, ముందుకు వెళ్దామంట. ఇంకోటి భూరిశ్రవ, ఆయన సోమదత్తు యొక్క కుమారుడు. ఆయనకు ఒక అక్షోణి సేన ఉంది, ఆయన కూడా యుద్ధంలో పాల్గొంటాడు దుర్యోధన వైపు అని చెప్తాడు ధృతరాష్ట్రుడికి. ఇలా వీళ్ళతో వైరం పెంచుకోకు అని ధృతరాష్ట్రుడికి, కానీ వినరు వీళ్ళు. దాని తర్వాత సాత్యకితో ఆయన యుద్ధం చేస్తాడు. యుద్ధంలో సాత్యకి ఒక 10 మంది పుత్రుల్ని ఆయన చంపేస్తాడు. సాత్యకి తర్వాత అర్జునుడు భూరిశ్రవ యొక్క చేతులు కట్ చేస్తాడు అనమాట బాణాలతో. సాత్యకి భూరిశ్రవుని యొక్క వధిస్తాడు తర్వాత. ఇంకోటి వచ్చేసి త్రిగర్త సుశర్మ త్రిగర్త ఇంకా సుశర్మ అనే రాజు కూడా వీళ్ళ వైపు యుద్ధం చేస్తాడు. ఆయన కూడా గొప్ప యోధుడు. వృద్ధక్షేత్ర అనే మహారాజు యొక్క పుత్రుడు ఆయన, త్రిగర్త దేశానికి రాజు. ఆయన కూడా ద్రౌపది స్వయంవరంలో పాల్గొంటాడు. దాని తర్వాత ఈ దుర్యోధనుడిని ఆ యొక్క విరాట పర్వంలో ఆక్రమించమని, ఆ గోవుల్ని మత్స్య దేశాన్ని ఆక్రమించమని, ఆ విరాట పర్వంలో ఆ గోవుల్ని దొంగలించమని ఈయన సలహా, అంటే వీళ్ళిద్దరు కలిసి చేస్తారనమాట. ఒక సైడ్ నుంచి విరాట దేశాన్ని ఆక్రమించి విరాట రాజుని బందీ చేస్తే భీముడు వదిలిపెట్టేస్తాడు. అంటే భీముడు పొట్లాడి విరాట రాజుని ముక్తిపరుస్తాడనమాట. దాని తర్వాత అర్జునుడి ద్వారా ఈ యొక్క సుశర్మ చనిపోతాడనమాట. అర్జునుడు చంపేస్తాడు సుశర్మని కురుక్షేత్ర యుద్ధంలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జయద్రథ గురించి ఇచ్చారు. జయద్రథ వచ్చేసి ఆయన కూడా ఈ వృద్ధక్షేత్ర మహారాజు యొక్క పుత్రుడే. ఈ సింధు దేశానికి రాజు జయద్రథ. ఈయన అల్లుడు కూడా, అంటే బావమరిది ఈ యొక్క దుర్యోధనుడికి. తన చెల్లెలు ఒకే ఒక చెల్లెలైన దుశాలను ఈయనే పెళ్లి చేసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. ఈ సింధు ప్రదేశం అంటే ఈరోజు పాకిస్తాను, ఆ ప్రదేశానికి రాజు అనమాట జయద్రథ. సో ఒకసారి ఈయన ఒక దేశంలో పెళ్లి చేసుకోవడం వివాహానికి వెళ్తుంటే దారిలో ద్రౌపది కనిపిస్తుంది. ద్రౌపది అంటే చాలా ఈయనకు కూడా ఆకర్షణ ముందు నుంచి. సో ద్రౌపదిని ఎత్తుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు ఎంతో ప్రయత్నించినా కానీ అక్కడ ధౌమ్య ఋషి చూసి, ధౌమ్య ఋషి ఒక తన శిష్యుడి ద్వారా సందేశాన్ని పంపిస్తాడు యుధిష్ఠిర మహారాజుకి. సో పాండవులందరూ వచ్చి వీళ్ళ యొక్క సైన్యాన్ని ఓడించి చంపేసి ఈ యొక్క జయద్రథుడిని బందీ చేసి, ఆ జయద్రథుడిని మొత్తం ఎంట్రుకల్ని ఒక 5 ఎంట్రుకలు వదిలేసి మిగతాన్ని గుండు కొట్టించేసి ఆయన అవమానించి, ఆయన చంపేయాలనుకుంటారు కానీ యుధిష్ఠిర మహారాజు వదిలేయండి అంటే ఇంకా అవమానించి యుధిష్ఠిర మహారాజుని యువరాజు సామ్రాట్గా ఆయన స్వీకరిస్తే దాని తర్వాత వదిలేస్తారనమాట ఆయన్ని. సో దాని తర్వాత ఎంతో అపమానానికి గురైన జయద్రథుడు గంగోత్రి దగ్గర, హిమాలయాల దగ్గర వెళ్ళి తీవ్ర తపస్సు చేస్తాడు. శివుడిని ప్రసన్నం చేసుకున్న తర్వాత శివుడిని కోరుకుంటాడు, నేను అందరినీ ఒకరోజు పాండవులందరినీ ఓడించగలగాలి. అప్పుడు ఎందుకంటే పాండవుల చేత ఓడిపోయాడు కదా. సో అంటే శివుడు అంటారు, సరే అర్జునుడు తప్ప నువ్వు మిగతా అందరినీ ఒకరోజు ఓడించగలవని. సో అందుకే ఆ యొక్క వరాన్ని అభిమన్యుడిని చంపడానికి ఉపయోగించుకుంటారు. అప్పుడు అర్జునుడు అక్కడ ఉండడు, సుశర్మ ఆయన్ని ఇంకో దగ్గర తీసుకెళ్ళిపోతాడు. త్రిగర్త రాజు యుద్ధంలో ఒకవైపు నుంచి ఆయన అర్జునుడితో యుద్ధం చేస్తుంటే ఇంకో వైపు నుంచి ఈ అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించినప్పుడు ఈ జయద్రథుడే ఈ 4 పాండవుల్ని అడ్డుకోగలుగుతాడు శివుడి యొక్క వరం ద్వారా. దాని తర్వాత అది వీడే ముఖ్య కారణం అని తెలిసి అర్జునుడు శపథం తీసుకుంటాడు, ఈ జయద్రథుని రేపు సూర్యాస్తమం సమయం కల్లా చంపేస్తాననేసి. దాని తర్వాత
ఈ జయద్రుడు తెలిసిన శపథం విన్న అర్జునుడి శపథం విన్న జయద్రుడు, నేను ఇంకా అర్జునుడు నన్ను చంపేస్తాడు రేపు, నేను ఇప్పుడే పారిపోతాను, యుద్ధం చేయనని చెప్తే దుర్యోధన అంటాడు, లేదు నువ్వు పారిపోవడం అవసరం లేదు, నిన్ను మేమందరం కలిసి రక్షిస్తాము అనేసి ఒక కొత్త వ్యూహరచన చేస్తారు యుద్ధంలో. ఆ వ్యూహరచన ఎలా ఉంటుందంటే నీడిల్ అంటే సూది లాంటిదన్నమాట. ఇలా ఉంటుంది ఆర్మీ. ఈ సూదిలాగా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి ఆర్మీ. అంటే ఇక్కడ నుంచి అర్జునుడు అటాక్ చేస్తే ఇలా పెట్టారు, ఆర్మీని ఇలా పెట్టారు, పొడువుగా, వెడల్పు కాకుండా పొడువుగా పెడతారు. ఆ పొడువుగా పెట్టినప్పుడు ఆ సైన్యాన్ని అందరికన్నా ఆకరణ వీడిని పెడతారు, జయద్రథుని. వీళ్ళ ముందు అందరి యోధులు ఉంటారు అనమాట. అంటే అర్జునుడు జయద్రథుడి వరకు చేరుకోవాలంటే అందరినీ ఓడించి చేరుకోవాలి జయద్రథుడికి. సో అలా అర్జునుడు ఆ రోజు మీకు జరిగిన తెలుసు సీన్ చాలామందికి, అందుకే నేను ఎక్కువ చర్చించట్లేదు. సో ఆ రోజు కూడా ఈ యొక్క జయద్రథుడిని కూడా అర్జునుడు చంపేస్తాడు. కానీ ఆ చంపే సమయంలో కృష్ణుడు అంటే అర్జునుడికి, వీడికి ఒక వరం ఉంది శివుడి ద్వారా. ఏంటంటే వీడి తలకాయ తీసేసి ఎవరైతే తలకాయ ఎవరి ద్వారా అయితే వీడి తలకాయ భూమి మీద పడుతుందో ఆ యొక్క వ్యక్తి తల పగిలి చనిపోతాడు ఆ వ్యక్తి అని. అంటే ఇప్పుడు అర్జునుడు తలకాయ తీసేసాడు జయద్రథుడిది, అర్జునుడు కూడా వెంటనే చనిపోతాడు అనమాట ఆ వరం ప్రకారం. అందుకే కృష్ణుడు దాన్ని గుర్తు చేస్తాడు, నువ్వు సరిగ్గా ఆలోచించి వాడిని తలకాయ తీసేయని. సో అందుకే వాడిని తలకాయ తీసేసినప్పుడు జయద్రథుడిది ఆ తలకాయ వెళ్ళి అక్కడెక్కడో దూరం ప్రదేశంలో వాళ్ళ నాన్న తపస్సు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఒళ్ళో వెళ్ళి పడుతుంది తలకాయ. ఆ తపస్సు ధ్యానం నుంచి బయటకు వచ్చి ఆ ఒళ్ళో నుంచి చూసి ఏందని ఏదో పడింది అనేసి ఇలా కిందికి తీసేస్తాడు. ఆ కింది పడి చూస్తాడు వాళ్ళ కొడుకు తలకాయ అనేసి. దాని తర్వాత ఆ తల పగిలి చనిపోతాడు వాళ్ళ తండ్రి కూడా. సామంతక పంచక దగ్గర ఆయన తపస్సు చేస్తున్నాడు అనమాట వాళ్ళ తండ్రి. ఇదంతా వీని యొక్క హిస్టరీ జయద్రథుడిది. ఈ విధంగా అర్జునుడు ఆయన్ని వధించాడనే విషయాన్ని, వీళ్ళందరినీ అర్జునుడు ఓడించగలిగాడు అంటే కృష్ణుడి కృప ద్వారాని అని అర్జునుడు చెప్పుకుంటున్నాడు ఇక్కడ. ఈరోజు లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంట కథనం. సౌత్యే వ్రత కుమాతి నామద ఈశ్వరో మే యత్పాద పద్మమభవాయ భజంతి భవ్యా మాం శాంతవాహమరయోరతినో భువిస్తం న ప్రాహరణ్యదును భావనిరష్ట చిత్తా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన యొక్క అనుగ్రహం ద్వారానే, ఆయన యొక్క కృప ద్వారానే నా యొక్క శత్రువులు నన్ను చంపలేకపోయారు. ఎప్పుడైతే నేను నా యొక్క గుర్రాలకి నీరు, ఎందుకంటే ఒకసారి అదే ఆ జయద్రథుడిని చంపడానికి వెళ్ళినప్పుడు అదే రోజు జరుగుతుంది ఘటన నాకు గుర్తుంది. అప్పుడు గుర్రాలకి చాలా దాహం వేస్తుంది అనమాట, అలసిపోతాయి, వాటికి నీళ్ళు ఇవ్వాలి. అందుకే అర్జునుడు రథం దిగి అప్పుడు అక్కడి నుంచి తన బాణాన్ని ప్రయోగించి భూమి నుంచి నీరుని తీసుకొస్తాడంట. ఆ నీళ్ళు తాగుతుంటాయి అప్పుడు గుర్రాలు. ఆ సమయంలో గుర్రాలకి కృష్ణుడు మాలిష్ చేస్తాడనమాట. అంటే కృష్ణుడు ఆ గుర్రాల కాళ్ళను మాలిష్ చేస్తాడు, కాళ్ళను ఒత్తుతాడు అనమాట. ఎందుకంటే గుర్రాలు ఎంతో అలసిపోయి ఎంతో బాధను అనుభవిస్తుంటాయి. ఆ సమయంలో చాలామంది అర్జునుడి పైన ఆక్రమణ చేస్తారు. సో అర్జునుడు అప్పుడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తాడు. రథం లేదు ఆయనకి. అప్పుడు ఆయన ఏడవడు కర్ణుడిలాగా, నాకు రథం లేదు, మీరు ఆగండి, నా పైన యుద్ధం చేయకండి. అర్జునుడు యుద్ధం చేస్తాడనమాట. యుద్ధం చేసినప్పుడు ఆ సమయంలో నన్ను ఎవ్వరూ చంపలేకపోయారు. ఎందుకు అంటే కృష్ణుడికి అనుగ్రహం ద్వారా అని చెప్తున్నాను. చూడండి, ప్రతి దగ్గర అర్జునుడి సామర్థ్యం ఉందండి. అంటే అర్జునుడి సమర్థుడు కాదని కాదు, మీరు చూసుకున్నారు కదా, అర్జునుడు ఎంతో సమర్థుడు. అయినా కానీ ఆయన ఈ విషయాన్ని గుర్తించగలుగుతున్నాడు. ఎంత సామర్థ్యం, నా ఉన్న సామర్థ్యం అంతా కృష్ణుడి ద్వారానే, కృష్ణుడి అనుగ్రహమే అని. ఇదే ఒక గొప్ప భక్తుడి యొక్క లక్షణం అనమాట. అది అర్జునుడి ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాము. సో ఈ విధంగా అర్జునుడు ఎలా భూమి నుంచి ఒక బాణం కొట్టి నీళ్లు పైకి తీసుకొచ్చారనే విషయాన్ని ఈరోజు ఆధునిక శాస్త్రవేత్తలు కానీ వైజ్ఞానికవేత్తలు కానీ అర్థం చేసుకోలేరు. ఆ విజ్ఞానం వాళ్ళ దగ్గర లేదు అని ప్రభుపాదుల వారు రాస్తున్నారు. ఎవరు అడిగారు కదా, భాగవతంలో విజ్ఞానం సైంటిస్టులు సంబంధించి విషయాలు ఇలా చాలా ఉంటాయండి. సో ఎన్నో విషయాలు మనం భాగవతంలో చూసే మన సైంటిస్టులు కానీ వైజ్ఞానవేత్తలకు కానీ తెలియవు. ఎలా స్వర్గానికి వెళ్ళాలి, ఎలా భూమి నుంచి ఒక బాణం కొట్టి నీళ్ళు తీసుకురావాలి, ఇంకా అస్త్ర విద్యలు శాస్త్ర విద్యలు తెలియ వాళ్ళకి. సో ముఖ్యంగా మనం చూసాం ఈరోజు అర్జునుడి యొక్క భక్తి చెప్పాలంటే భగవంతుని ఎలా స్మరించుకుంటున్నాడు, ప్రతి విషయంలో భగవంతుని యొక్క కృపని అనుగ్రహాన్ని ఎలా గుర్తు చేసుకుంటున్నాడు ఎన్నో లీలల ద్వారా. ఇంకా కొన్ని విషయాలు రేపు చూసి భగవంతుడి యొక్క ఆదేశాలను కూడా గుర్తు చేసుకున్నాడు కదా. అర్జునుడి యొక్క భావన, అతని యొక్క దుఃఖం ఏమవుతుందో ఆ విషయాన్ని రేపు చర్చించుకుందామంట. చాలా ఆసక్తికరంగా ఉంటుంది రేపు కూడా.
సో మళ్ళీ రేపు కలుద్దాం 9:30కి. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.